ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణి బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః. భజగోవింద స్తోత్రం మననం చేస్తున్నాం. హే మూఢమతే అని ఒక సంబోధన చేస్తూ మనందరికీ కూడా ఒక ఆదేశం ఇస్తున్నారు శంకరులు ఈ స్తోత్రం ద్వారా. ఏమిటంటే మన ప్రస్తుత స్థితినేమో మూఢమతి అని సంబోధన చేస్తారు. ఎందుకు మూఢమతి అంటే మోహ వైచిత్య ధాతువు చేత మూఢ చెప్తారు. మూఢుడు అంటే ఎవరు? మనకేమో లౌకిక ప్రసిద్ధార్థం మూఢుడు అంటే తెలియలేనివాడు, మూర్ఖుడు అని అర్థం. కానీ ఇక్కడ ధాతు అర్థం అది చెప్పటం లేదు. మూఢమతి అంటే మోహ వైచిత్య అంటే కూర్చుకునేవాడు మూఢుడట. ఏం కూర్చుకుంటున్నాడు జీవుడు? దేహంలోకి వచ్చిన దగ్గర నుండి దేహం విడిచిపోయేదాకా ఏం చేస్తున్నాడు మనిషి? ఈ సృష్టిలో ప్రాణులన్నీ ఏం చేస్తున్నాయి? ఎంత బిజీగా మన భాషలో ఎంత తీరిక లేకుండా ఉన్నారంటే దేహం విడిచిపోయేదాకా కూడా ఒక ప్రశ్న వేసుకునే తీరిక లేదు మనకి. ఏమిటంటే నేను ఏం చేస్తున్నాను? ఈ ప్రశ్న వేసుకోవడానికి తీరిక సరిపోవటం లేదు. ఇది హాస్యాస్పదం సృష్టికి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? మూఢమతి అంటే ఏం చేస్తున్నాడు అంటే కూర్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఏం కూర్చుకుంటున్నాం మనం అందరం? ఏం కూర్చుకుంటున్నాం అంటే ఈ లోకంలోనే విడిచిపోయేవన్నీ కూర్చుకుంటున్నాం. చాలా శ్రద్ధగా, చాలా భక్తిగా, కాస్త కూడా తీరిక లేకుండా ఏం చేస్తున్నాడు? మనిషి అనేవాడే గొప్ప జీవి ప్రాణి కూడా సృష్టిలో విడిచిపోయే వాటిని కూర్చుకునే గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా సరే తను సంపాదించిన ఆస్తిపాస్తులు తనతో ఉండాలనుకుంటారు, 4 కాలాలు ఉండాలనుకుంటారు. అయితే మనం 4 కాలాలు అంటే ఏ కాలాలు ఆలోచిస్తున్నాము? ఈ దేహ జీవితంలో ఉండే 4 కాలాలు ఆలోచిస్తున్నాము. కానీ జీవుడు అనేవాడు దేహంతో పరిమితం కాదు. దేహం పోయినా జీవుడు ఉంటాడు. మరి ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకువెళ్తాడు? ఇక్కడ ఉన్నంతసేపు ఎంతో మనం ఆలోచిస్తాము మన భద్రత కోసం. ఎంత భద్రత కావాలి మనకు? సెక్యూర్డ్ లైఫ్, ఇన్సూరెన్స్ కావాలి మనకి. అంత ఆలోచించే మనము వెళ్ళిపోయేటప్పుడు మరి నేనేం తీసుకువెళ్తానని ఆలోచించదు మనిషి. ఎందుకు ఆలోచించలేకపోతున్నాడంటే తనను తాను ఈ దేహ జీవితంతో పరిమితం చేసుకుంటాడు. అంటే దేహ జీవితంతోనే ఉన్న నాటకమే సత్యం అనుకుంటాడు కనుక దేహం దాటిన తర్వాత నా స్థితి ఏమిటి అన్న ఆలోచన మాత్రం కూడా వాడికి రావటం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం భద్రతని, ఇన్సూరెన్స్ ని కోరుతున్నామంటే దేన్ని బట్టి? ఇక్కడ ఈ దేహ జీవితంతో ఉన్నంతసేపు మనకు భద్రత కావాలి, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. కానీ మరి జీవుడనే ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు దేహాన్ని వదిలేస్తే జీవుడు ఉంటాడనే అంశం మన పరిగణలోకి వస్తే, మన కన్సిడరేషన్ లోకి వస్తే అప్పుడు నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి అన్న ఆ ఒక ప్రశ్న వేసుకుంటే మనిషి జీవితం మలుపుతుంది. ఇక్కడ ఎట్లా భద్రత కోరాడో అదే భద్రతని దేహం దాటిన తర్వాత జీవితంలో కోరుతాడు. అంటే తన స్వరూపాన్ని దేహం కంటే వేరుగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు దేహం కంటే వేరైన తన స్వరూపానికి ఏం కావాలో అది చేస్తాడు. అది ఊహకు అందటం లేదు మనిషికి. దేహం కంటే వేరుగా తన ఒక స్వరూపం ఊహకు అందటం లేదు కనుక దాన్ని అందుకోవడానికి దాని తర్వాత భద్రతకి ప్రయత్నం చేయటం లేదు. ఎంత విన్నప్పటికీ మనకి తీరిక లేదనే అంటున్నాం కానీ ఆ తర్వాత నాకు ఒక జీవితం ఉంది అన్నది ఇప్పుడు ఊహించలేకపోతున్నాడు జీవితం. ఇది మూఢమతి అన్నదానికి అర్థం. అంటే వాడి ఎరుక మతి, మన జ్ఞాని వాడి ఎరుక దేని మీద? దేహం మీదనే. దేహంతో పరిమితం చేసిన ఎరుకనే గాని వాడి ఎరుక దీన్ని దాటి ఆలోచించనివ్వటం లేదు మనిషిని సైతం. అంటే పశుపక్ష్యాదులకు ఎట్లాగో ఆ తెలివి లేదు, కానీ మనిషికి ఆ తెలివి ఉండాలి.
మనిషి అంటే మనసుతో మనుగడ ఉన్నవాడు, అంటే ఒక అభౌతిక అంశంతో మనుగడ చేసేవాడు. అభౌతిక అంశం అన్నప్పుడు భౌతికమైన దేహంతో సంబంధం లేకుండా ఉంది. అప్పుడు తన గుర్తింపు వేరుగా ఉంటుంది. ఇప్పుడు జీవుడుగా తనని అనుకుంటే మరి నేనేం తీసుకువెళ్తా అని ఒక్క ప్రశ్న వేసుకుంటే దాని మీద చాలా కృషి చేస్తాడు మనిషి. ఇప్పుడు ఆలోచించండి, మనం ఇంత తీరుబాటు లేకుండా, తీరిక లేకుండా ఇంత కృషి చేస్తున్న ఈ జీవితము దేన్ని ఊహించి చేస్తున్నాం? ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. దేన్ని ఊహించి? ఇది సత్యం అని ఊహించి. ఒక్కసారి ఇది సత్యం కాదని తెలుసుకొని నిజమైన దాన్ని తన ఊహలోకి తీసుకుంటే ఇంత కృషి అక్కడ చేస్తాడా లేదా? అంటే తన నైజమే అది. తన నైజం ఏమిటి? తన కోసం, తన భద్రత కోసం కృషి చేయటం. కాబట్టి ఇప్పుడు దీన్నే మలుపు తిప్పితే, దేహ జీవితం సత్యం కాదని తెలుసుకుంటే, జీవుడిగా తన స్వరూపం సత్యం అని తెలుసుకుంటే, జీవుడు దేహం తర్వాత ఉంటాడని తెలుసుకుంటే దానికోసం అంతే కృషి చేస్తారు. అది సాధన జీవితం. సాధకులందరూ ఏం చేస్తున్నారంటే, లౌకిక జీవితం కంటే, లౌకికంలో తిరిగే మనుషుల కంటే విలక్షణంగా, వేరుగా ఏం చేస్తున్నాడు? ఇక్కడ వదిలిపోయేది కాకుండా తాను తీసుకుపోయేదాన్ని పోగు చేసుకుంటున్నాడు. ఇక్కడ ప్రయత్నము తాను పోగు చేసుకోవటమే, మొహ వైచిత్య ధాతు. అట్లా కాకుండా సాధకుడు ఏం చేస్తున్నాడు? తను కూడా కూర్చుకుంటున్నాడు సంస్కారాన్ని. అది దేహ ఉపచయ ధాతు. అంటే దేహంతో తాను ఆ అవకాశాన్ని వాడుకొని తాను తీసుకుపోయే సంస్కార స్వరూపాన్ని వృద్ధి చేసుకుంటాడు. ఎట్లా? ఇప్పుడు తాను దేహం కాదు, సంస్కార స్వరూపం. మనిషిని చూసి మనం మాట్లాడతామంటే మనిషి ముక్కు మొహం చూసి మాట్లాడు, వాడి గుణగణాలు చూసి మాట్లాడు. అంటే గుణగణాలు దేహమేమో భౌతికం, గుణగణాలు అభౌతికం. ఇప్పుడు అభౌతికం చూసి మన వ్యవహారం సాగుతుంది కదా. వీడు మంచివాడు, చెడ్డవాడు, వీడు బుద్ధి ఇట్లాగో, వీడు సౌమ్యుడు, వీడేమో కఠోరంగా ఉంటాడు. అట్లా ఇవన్నీ గుణగణాలు చూసి మనం మాట్లాడుతున్నాం. అంటే ఒక అభౌతిక అంశాన్ని ప్రస్తావన చేసే మాట్లాడుతున్నాం. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే సత్యం ఏమిటి, దేని మీద కృషి జరగాలి అన్న దాని మీద నిలబడితే అప్పుడు తన జీవితాన్ని మలుపు తిప్పుకునే అవకాశం ఉంది. ఎంత దాకా సాధకుడు అయినప్పటికీ కూడా, శ్రవణం చేస్తున్నప్పటికీ కూడా, అధ్యాత్మ విద్య శ్రవణం చేస్తున్నానని అన్నప్పటికీ కూడా సత్యత్వం దేనికి ఇస్తున్నాడు అన్నదే ముఖ్యమైన అంశం. అందరూ భక్తులే కాదంటే ఎవరు ఒప్పుకునేలాగా లేరు. వాళ్ళ భక్తికే ఎట్లాగో ఆటంకం వస్తుంది మనం ఏమైనా అంటే. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? నిజమైంది ఏమిటి, సత్యం ఏది అన్న ఒక గుర్తింపుని బాగా బలంగా, దృఢంగా తనలో తాను నాటుకోవాలి. దీన్నే ఒక పదం చూపించి భజ గోవిందం అని చెప్తున్నారు. అంటే గోవిందుని భజన చేయి అనగానే మనం గోవింద హరి గోవింద అని పాటలు పాడడం కాదు. గోవిందుని భజన చేయటం అంటే ఎట్లా మననం చేస్తున్నాము చెప్పండి. గోభిః వేదాంత వాక్యైః విద్యతే లభ్యత ఇతి గోవిందః. వేదాంత మహావాక్యముల చేత విద్యతే లభ్యతే, తెలియబడేది, పొందబడేది ఏదుందో అది గోవింద తత్వం. వేదాంత మహావాక్యములు అంటే 4 మహావాక్యములను కూడా బాగా వివరంగా మననం చేసాం మనం. ఏమిటది? మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలను మనం మననం చేసాం. అంటే మొదటిదేమో ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్వరూప లక్షణ మహావాక్యం. అంటే మన స్వరూపాన్ని చూపించింది, ఇదిగో నువ్వు ఇది అని. మన తప్పుడు గుర్తింపుని అక్కడి నుండి తొలగించి తన నిజ స్వరూపాన్ని శాస్త్రం ఇప్పుడు మనకు పరిచయం చేస్తుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. తత్వమసి, ఇదేమో బోధ లక్షణ మహావాక్యం. అంటే బోధ చేస్తుంది మనకి. అదే నీవు ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అని చూపించావో ఆ ప్రజ్ఞానమే నీ స్వరూపం. అది నువ్వు గాని ఈ దేహం కాదు. ఈ జీవుడుగా అనుకున్నప్పటికీ కూడా ఈ జీవుడు ఎట్లాగో తను ఎప్పటికప్పుడు మారిపోయే జీవుడు కాదు. జీవో బ్రహ్మయేవ. జీవుడు అంటే మన దృష్టిలో ఎట్లాగో చావులేని వాడే జీవుడు, దేహంతో పోనివాడే. కానీ ఆ జీవుడికి త్రిగుణాత్మక ప్రవృత్తి ఉంది. అది నీవు కాదు. తత్ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని దూరంగా శాస్త్రం పరిచయం చేసిన ఈ తత్తు, తత్ శబ్దవాచ్యంగా ఏం చెప్పబడిందో అదే నీవు అని పరిచయం చేసింది. ఇప్పుడు దాన్ని అనుసంధానం చేస్తూ జీవుడు ఏం చేస్తున్నాడు?
ఆ తత్వమసి మహావాక్యాన్ని అహం బ్రహ్మాస్మి అంటున్నాడు. నేనే అది అని ఇప్పుడు తాను అనుసంధానం చేస్తున్నాడు. ఇందాక శాస్త్రం బోధ చేస్తుంది, ఇప్పుడు తాను అనుసంధానం చేస్తున్నాడు. అనుసంధానం చేసిన తర్వాత అయమాత్మ బ్రహ్మ అని తాను స్థిరం అవుతాడండి. నేనే ఆ బ్రహ్మ స్వరూపం. ఇది 4 మహావాక్యంలో అందిస్తున్న తత్వం. దీని చేత మనం ఏం పొందుతున్నాము, తెలియబడేదేమి పొందబడేదేమో అది గోవింద తత్వం. దాన్ని భజన చేయమంటున్నాం. ఇప్పుడు మనకేం తెలిసింది అంటే, తప్పుడు గుర్తింపులో ఉన్న వాడికి తనకు స్పష్టమైన ఒక గుర్తింపు వచ్చింది. తనను తాను గుర్తించడానికి ఒక క్లియర్ పిక్చర్, ఇది నేను కాదు అని అర్థమైంది. ఇప్పుడు విద్యతే లభ్యత, విద్య పొందబడాలి, తెలియబడాలి, మళ్ళీ దాన్ని పొందొద్దు. ఇప్పుడు మన అందరికీ అర్థమైంది, పుస్తకాల్లో చదివితే అర్థమైంది, తత్వమసి మహావాక్యం చెప్పిందంటే అంటున్నాం, కానీ అది మన చేత పొందబడింది అనటానికి ఏమిటి నిదర్శనం? దాన్నే భజ అంటున్నాం. భజ సేవాయాం ధాతువు చేత సేవించు, నీ స్వరూపాన్ని సేవించు. అంటే ఏం చేయాలి అంటే, మనం సేవించడం అంటే ఏమో చెయ్యాలని అనుకుంటున్నాం, ఏం చేయనక్కర్లేదు. ఏం చేయాలంటే తనను పరిగణలోకి తీసుకో. ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా కూర్చున్నాను, లేస్తున్నాను, నడుస్తున్నాను, వస్తున్నాను, పోతున్నాను, పాడుతున్నాను, ఆడుతున్నాను, పూజ చేస్తున్నాను, ఇంకేదైనా చేస్తున్నాను, అది ఎవరు? నేనుండి చేయాలి. నేను అన్న అంశాన్ని నిలిపితే అది భజ సేవాయాం ధాతువు చేత భజ అన్న పదాన్ని, ఏ ఆదేశాన్ని ఇక్కడ శంకరులు మనకు చూపించారో అదవుతుంది. నన్నే వదిలేసి, నేనునే వదిలేసి అన్ని చేస్తాడు. ఏది ఒక్కటి చేయమంటున్నదో ఆ ఒక్కటి వదిలేసి మిగతా అన్ని చేస్తాడు. ఆ ఒక్కటి మీద దృష్టి పెట్టడం ఎంత భారమైందంటే, ఈరోజు ఎన్ని క్వింటాళ్ళ బరువు నెత్తి మీద పెట్టినంత కంటే పెద్ద భారమైంది తనను గుర్తించడం, తనని నిలపటం. ఎంత భారమా! సృష్టికి ఇది హాస్యాస్పదమైన అంశమైంది. ఏం చెప్పారు కనుక మనకి? భక్తి అంటే పెద్ద పెద్ద పూజలు చేయమన్నారా? ఇప్పుడు పూజలు చేస్తున్నారు, ఎంత కష్టపడి చేస్తున్నారు? లక్షల రూపాయలు ఖర్చు, దానికి ఎంత శ్రమ, మనుషులు కావాలి, అన్ని పోగు చేసుకోవాలి, ఎంత ద్రవ్యం కావాలి, అన్ని పోగు చేయమంటే ఎవరికైనా భారంగా ఉందా? అస్సలేదు. చాలా ఉత్సాహంగా, చాలా శ్రద్ధగా చేసేస్తున్నారు అందరు. లక్షలు కాదు, కోట్లు తీసుకురమ్మన్నా తీసుకొచ్చేస్తారు, అన్ని చేస్తారు. ఇది కాదు భజన అంటే, ఇది కాదు సేవ అంటే, నిన్నొక్కడిని నిలుపమంటే మాత్రం ఒక్క పురుగు కూడా కనిపించదు అక్కడ. అంటే భౌతికంగా, లౌకికంగా ఎన్ని కూర్చుకోవడం తనకి భారం అవ్వటం లేదు, ఎన్ని చేయమన్నా భారం అవ్వటం లేదు. కానీ తనను నిలుపుట అన్న ఒక్క అంశం మాత్రం చాలా చాలా భారంగా కనిపిస్తుంది మనిషి. అందుకే శాస్త్రం ఇప్పుడు ఏం చెప్తుంది? భజ గోవిందం భజ. గోవిందుడు అంటే ఎవరు? ఇన్ని మహావాక్యాలన్నీ నీ గురించే చెప్తున్నాయి. శాస్త్రం అంతా నీ గురించి చెప్తోంది. ఎక్కడో ఉన్న గోవిందుడి గురించి, కృష్ణుడి గురించి, రాముడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి చెప్పటం లేదు. అవన్నీ కూడా నీ గురించి చెప్తున్నాయి అన్న గొప్ప తత్వాన్ని ఎరుకలో నిలిపి ప్రతి ప్రవర్తనలో దాన్ని తీసుకురా, ప్రతి ప్రవర్తనలో దాన్ని నిలుపుతుంది. నేనేం చేస్తున్నాను అని ఒక ప్రశ్న ప్రతిసారి వేసుకో. దీనికి ఇంత భారం చేసుకునే పనే లేదు. ఎందుకు? కించిత్ మాత్రమైన నిలకడ కావాలి. లోకంలో ఎన్నో సాధిస్తాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయమంటే చేస్తాడు, సైంటిస్ట్ అవుతాడు, ఇంకే రంగంలోనైనా నిష్ణాతుడు గమ్మంటే ఎంతో కృషి చేస్తాడు, చేసి చివరి దాకా దాన్ని సాధించిన వాడే అవుతున్నాడు. కానీ ఒక్క ప్రశ్న, నన్ను నేను సాధించలేదంటే ఎట్లా? ఇంట గెలిచి రచ్చ గెలవాలా? సామెత ఉందా? తనను నిలిపి తర్వాత లోకాన్ని సాధిద్దు గాని, తనను తాను ముందు ఉద్ధరించుకొని తర్వాత లోకాన్ని ఉద్ధరించాలి. తనను ఉద్ధరించాలంటే ఏం చేయాలి? ఎత్తిపైకి ఎత్తి పట్టుకోవాలి, నెత్తి మీద పెట్టుకోవాలి. నేను అన్న అంశంను శిరోధారి అని చేయాలి. అంటే తన ప్రతి ప్రవర్తనలో దాన్ని నిలిపే ప్రయత్నం. ఇదే శాస్త్రం మనకి కోడై చూస్తూ చెబుతుంది. నిన్ను విడిచిపెట్టి తీరదు. లోకంలో ఎంతో మందికి లోకంలో ఎన్ని సేవలు చేస్తున్నారా? నేత్రదానాలు, అన్నదానాలు, రక్తదానాలు, విద్యాదానాలు, ఇంకా శ్రమదానం అట, ఇంకా ఏం చేస్తారు?
వృద్ధులకు సేవ చేయాలంట, అనాథలకు సేవ చేయాలి. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నిన్ను నువ్వు సేవించుకుంటున్నావా? ఇవన్నీ కూర్చుకోవటమే, తనతో రావు. అయితే చేయొద్దా? చేయి. దేనికోసం చేస్తున్నావో ఆలోచించి పుణ్యం కోసం చేస్తారు. ఇవన్నీ అందుకే కదా చేస్తున్నారు. దానం ఎందుకు చేస్తున్నారు లోకంలో? పుణ్యం కోసం. పుణ్యంతో నువ్వు ఏం సంపాదిస్తావో, ఏ రూపంలో అది నీకు వస్తుంది. ఏదో మంచిది, ఎందుకైనా మంచిది, ఏదో మంచిది ఎందుకైనా మంచిది అనేది ఒక పరిమితమైన ఆలోచన. తనను తాను ఉద్ధరించుకోవడానికి ఇది సరిపోదు. వద్దు అని చెప్పటం లేదు, కానీ ఇది సరిపోయింది కాదు. దీనికంటే ఉన్నతమైనది ఇంకొకటి ఉంది, అది. ఎన్ని దానాలు చేసినా సరే, ఈ రోజు నువ్వు ఒకసారి దానం చేస్తే వాడికి అది తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తుందేమో. అంతే కదా, రక్తదానం చేస్తాం అనుకోండి, ఎవడికి రక్తం ఎక్కిస్తాం, ఆ రక్తం ఎంతసేపు ఉంటుంది? 4 గంటలు పడితే ఖర్చు అయిపోయిందా ఆ శక్తి అంతా? ఒక రోజు అన్నం పెట్టాము, అదైతే ఒక పూటకే ఖర్చు అయిపోయింది. ఇవన్నీ తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కానీ ఒక్క మంచి పని అంటే ఏమిటంటే, నిన్ను నిలుపుకొని నువ్వు చేసే పని ఎట్లా అది ఎదుటివాడికి అందుతుందంటే, నీ నిలకడ వాడి నిలకడ అవుతుంది. నువ్వు నిలుపుకొని నిన్ను గుర్తించి చేసే ఒక్క కర్మ అయినా సరే, అది ఎదుటి వారికి ఆ కర్మస్థానాన్ని అందుకుంటుంది. ఎందుకు అందుకుంటుందంటే, నీ లోపల ఉన్నది సచ్చిదానంద లక్షణమే, అక్కడ ఉన్నది సచ్చిదానంద లక్షణమే. కాబట్టి నువ్వు నిలుపుకున్న కర్మ తప్పకుండా అక్కడ దాకా అందుతుంది. తనను తాను గుర్తించడం కంటే గొప్ప విశేషం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. ఏదో చేసి గొప్ప సాధించాలని కానీ, పుణ్యాలు చేసి సాధించవలసింది ఏమీ లేదు. పుణ్యం కూడా లౌకికమే. పుణ్యంతో ఏమొస్తుందంటే స్వర్గం వస్తుంది. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. నువ్వు సంపాదించి జీవితం అంతా సంపాదించిన డబ్బంతా దానం చేసి తెచ్చుకున్న పుణ్యం అంతా ఏమవుతుంది? క్షీణం అయిపోతే మళ్ళీ తెచ్చి ఇక్కడ వాడేస్తారు మర్త్యలోకం. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పుణ్యం సంపాదిస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. ఇట్లా మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావటం చెరువునే జరుగుతాం. ఇదంతా ఇది విసుగు రావటం లేదా? చేసిందే చేసి పాడిందే పాడరా పచ్చిపిల్ల రాసుదా అని చేసిందే చేస్తున్నాం. పుణ్యకర్మ కూడా అట్లాగే అయిపోయింది కదా. మరి దీన్ని దాటాలంటే ఏం చేయాలి అంటే, ఒకటే, భజ గోవిందం భజ. ఇవన్నీ కూడా సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి. ఇవన్నీ కూడా నిన్ను రక్షించేవి కాదు, నువ్వు పోగు చేసుకునేవని ఒక మంచి సూచన చేసింది ఈ భజ గోవింద స్తోత్రం మనకి. అందులో ఇవాళ మనం ఏం మననం చేయాలంటే, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపే న సక్త. బాలః తావత్, ఎంతదాకా బాలుడిగా ఉన్నాడో అంతదాకా ఏం చేస్తున్నాడట? మనం చేసే మహామహా ఘనకార్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? క్రీడాసక్త, ఆటల్లో వాడికి ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిలో మునిగి ఉన్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు పిల్లలకి ఏముంటుందండి? ఆటలు ఆడుకుంటే తప్పేం లేదు కదా, పిల్లలు ఆటలు ఆడుకోవాలి అంటున్నామా? లోకంలో అదే నేర్పిస్తున్నామా? మొన్న ఈ మధ్య మన మఠంలో శ్రీకృష్ణానంద మఠం యూట్యూబ్ లో ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో పసిపిల్ల అందించే వేదాంతం అని ఒక వీడియో చూసారా? ఒక శిశుప్రాయంలో ఉన్న ఒక పసిపిల్ల ఎంత ఆనందంగా తనలో తానే ఆడుకుంటుంది. ఎందుకు ఆడుకోగలుగుతుంది? అక్కడ ఏం చేస్తుంది? దేహాన్ని అంతా చైతన్యవంతం చేసుకొని తనను తాను దర్శనం చేస్తుంది. అంటే దేహాన్ని పలికించి కదిలించి దర్శనం చేస్తుంది. ఎంత ఆనందము! ఆ పసిపిల్ల లాంటి ఆనందం మనం ఏమంటాం? పసిపిల్లలు భగవంతుడితో సమానం అనేసాం. ఎందుకు? స్పష్టమైన నిర్మలమైన ఆనందంలో మనకి బయటివేమి గోచరించడం లేదు. అంటే బయటి విషయాలేమి అక్కడ లేవు. తన ఆనందానికి అడ్డు వచ్చే విషయాలు ఏమీ లేవు. అది శిశుప్రాయంలో చేస్తున్న ఆ పసిపిల్లవాడిని మనం ఏం చేస్తున్నాము? ఆటలు ఆడించి స్కూళ్ళకు పంపించి అక్కడ ఒక పోటీని తయారు చేస్తుంది. పోటీ ఉంటే బాగా రాణిస్తారు పిల్లలని. రాణించడం పక్కన పెడితే వాడికి ఆ పోటీలో ఏం నేర్పిస్తున్నాం అనేది మనం మర్చిపోయాము.
ఆ శైశవ ప్రాయంలో ఆ నిర్మలమైన ఆనందం ఇప్పుడు ఎందుకు లేదు? పోటీ వచ్చింది. నేను గొప్ప కావాలి, నేను గెలవాలి, ఈర్ష్య, అసూయలు ఇవన్నీ వచ్చేసినాయా? కానీ ఇవన్నీ యాక్టివిటీ అంటున్నాం మనం. మనమే వాళ్ళకు పోటీ కల్పించి వీటన్నిటికీ గురి చేస్తున్నాం. దీంట్లో ఒక ఒత్తిడి వచ్చేసింది. నేను ఆడాలి, నేను గొప్ప కావాలి, ఈర్ష్య, అసూయ, వాడు గొప్ప అయ్యాడు, భరించలేను, నా టీం గెలవాలి, నా దేశం గెలవాలి, ఇవన్నీ మనం ఏమో పెద్ద గొప్పగా సాధిస్తున్నాం అనుకున్నాం కానీ ఆ నిర్మలత్వం తనలో తాను ఆడుకునే క్రీడ అనే ఆ పసిపిల్లకు ఉన్నది పోయింది. ఎవరు చేశారు ఈ పని? రన్నింగ్ రేస్ అంటాం, పరిగెత్తుతాడు వాడు. అందరూ ఫస్ట్ రావాలని అనుకుంటారా, ఓడిపోవాలనుకుంటారా? ఫస్ట్ రావాలని అనుకుంటారు. అనుకొని ఫస్ట్ వచ్చిన వాడే ఎగురుతాడు, విన్నర్. పోయినవాడు లూజర్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? అట్లా కాకుండా ఆడించాలంటే ఆడించు, యాక్టివిటీ అంటే ఆడించు. ఆడేటప్పుడు పోటీ లేదు అక్కడ. పరిగెత్తుతుంటే నువ్వు ఏం చేసి పరిగెత్తావో గుర్తించు అని చెప్పితే ఆ ఆట ఎట్లా ఉంటుంది? క్రీడ అవుతుంది. పరిగెత్తాలంటే నువ్వేం చేస్తున్నావు? పసిపిల్ల ఏం చేస్తుంది? చేతులు కాళ్ళు ఆడిస్తూ తనలో తాను ఇట్లా అన్నప్పుడు తన చేతిని చూసుకుంటుంది. నేను లోపల చైతన్యాన్ని కదిలిస్తే ఎట్లా కదిలింది అని ఆశ్చర్యపోయి ఆనందంతో ఆడిస్తుంది. ఆ ఆనందం ఎందుకు లేదు మనకు? ఈ పోటీలో పడి అన్ని పోయినాయి. తన దేహ పరిధిని అందులో ఆనందించడాన్ని దాటేస్తుంది మన వ్యవస్థ, మనం సృష్టించే వ్యవస్థ. ఆటల్లో పడి ఏమంటాడు? నాకు ఇన్ని బొమ్మలు ఉన్నాయి, నీకెన్ని ఉన్నాయి అంతేనా? ఇంకా పరమశంగా నాకు ఇన్ని బల్పాలు ఉన్నాయి, నాకు ఇన్ని గోళికాయలు ఉన్నాయి. అట్లా ఇప్పుడు అవన్నీ లేవు. గోళికాయలు బల్పాలతో ఎవరు ఆనందించడం లేదు. ఇప్పుడు ఏం కావాలి? నాకు ఏ సెల్ ఫోన్ ఉంది, నీకు ఏ సెల్ ఫోన్? నాకు ఐఫోన్ ఇప్పించాడు మా నాన్న. మీకు పసిపిల్లలు కూడా ఇదే మాట్లాడుకుంటాడు. బ్రాండెడ్ ఐటమ్స్ ఉండాలి అన్ని కూడా. నా వాటర్ బాటిల్ ఏ కంపెనీది, నా బ్యాగ్ ఏ కంపెనీ, నా షూ ఏ కంపెనీ, నా డ్రెస్ ఏ కంపెనీ, ఇదే బ్రాండ్. నీకేమున్నాయి? వాడికి తీసుకొచ్చాడు రేపు స్కూల్. మళ్ళీ నేను వెళ్తే నాకు అది కావాల్సిందే అంటాడు. తాహత ఉన్నా లేకపోయినా వాడికి అది అనవసరం, ఇది కావాలి. ఇట్లా పోటీ జీవితాన్ని నేర్పిస్తే బాలుడుగా ఉన్నసేపు ఏం చేస్తున్నాం అని మరి బాల్యాన్ని అన్ని కాలరాస్తున్నాం. సహజమైన ఆనందం లేకుండా మనమే వాడిని తీర్చిదిద్దుతున్నాం. ఏం చేస్తున్నాం? తీర్చిదిద్దుతున్నాం. దగ్గరుండి తల్లిదండ్రులే ఆ పని చేస్తున్నారు. అంటే ఉత్తరోత్తర జీవితంలో వాడు కష్టపడటానికి ఏమేం కావాలో వాడికి అవన్నీ నేర్పిస్తున్నాం అన్నమాట. సుఖంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నపూర్వకంగా దగ్గరుండి తల్లిదండ్రులుగా బాధ్యతాయుతంగా ఇదంతా చేస్తున్నారు. అంతేనా? చూడు వాడు ఎట్లా, చూడు ఎంత ఫస్ట్ వస్తున్నాడు చూడు. ఆటల్లో ఫస్ట్, చదువుల్లో ఫస్ట్, పెయింటింగ్ లో ఫస్ట్, డాన్స్ లో ఫస్ట్, స్విమ్మింగ్ లో ఫస్ట్, ఇంకా చావడంలో కూడా ఫస్ట్ వాడు. నువ్వు కూడా చచ్చిపో మరి అంటావా? నువ్వు కూడా ఫస్ట్ రా, నువ్వు కూడా చచ్చిపో మరి అని నేర్పిస్తున్నా. ఎంత పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేస్తే అంత గొప్ప అయిపోతాడు అనుకుంటా. ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తారు. ఎంత కష్టపడైనా సరే, ఎంత తాహత లేని వాడైనా సరే, వాడి జీవిత కాలం అంతా అప్పులు చేసైనా సరే ఆ అప్పులు తీర్చుకుంటాను నేను తర్వాత, కానీ నా కొడుకు పైకి రావాలంటే నేను పెద్ద స్కూల్లో చేస్తాను. వాడికి ఆటలన్నీ నేర్పించాలి, పోటీల్లో పాల్గొనేలా చేయాలి. ఇంకా వాడు ఏం బాగుపడతాడు ఈ జీవితంలో? ఎందుకు మనం అవకాశాన్ని ఇవ్వము బాగుపడటానికి. ఆట ఆడేటప్పుడు స్వామివారు ఒక మంచి ఉపమానం చూపిస్తారు ఎప్పుడు కూడా. ఏంటి? బంతితో ఆడుతున్నావా, బుద్ధితో ఆడుతున్నావా? ఆడించే పిల్లవాడిని ఒక్క ప్రశ్న వేస్తుంటే వాడు ఆ క్షణాలను విచారణ చేయగలరు. ఈ పరుగు పందెంలో పడిపోయి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక దానికోసం పరిగెత్తే ఈ పరుగు రాకముందుపే ఒక్క రోజున గాని నువ్వు ఆడుతున్నది బంతితోనా బుద్ధితోనా? ఈ ప్రశ్న వేస్తే వాడికి విచారణ రాదా? పెద్దవాళ్ళకి రాకుండా ఉండొచ్చేమో అని పిల్లలకు రాకుండా ఉండొచ్చు, తప్పకుండా వస్తుంది వాళ్ళ. వేయం మనం ఆ ప్రశ్న. ఎందుకు? మనకేమైనా తెలుసా? బుద్ధితో ఆడుతున్నాడో బంతితో ఆడుతున్నాడో మనకు మాత్రం ఏం తెలుసు? తెలియదు కాబట్టి ప్రశ్న వేయం. అదంతే. అట్లాగే పోయింది జీవితం అంతా గడిచిపోయింది. వీడు కూడా బుద్ధితో ఆడుతున్నాడో బంతితో ఆడుతున్నాడో తెలియకుండానే జీవితం అయిపోయింది. పిల్లాడికి కూడా అదే నేర్పిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని మార్చాలంటే ఏం చేయాలని అడగకూడదు. నువ్వు మారితే సరిపోతుంది అనేది సమాధానం. నువ్వేం చెయ్యక్కర్లేదు, వాడిని ఏమి ట్యూన్ చేయక్కర్లేదు.
నువ్వు మారు, సరిపోతుంది. నిన్ను అనుసరిస్తాడు వాడు, నీ ప్రవర్తనని అనుసరించి వాడు వచ్చేస్తాడు. వాడు బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి. వీడికేమో వీడు బాగుపడాడు. భగవద్గీత క్లాసెస్ ఎవరికి తెలిసిన? పిల్లలకి, పెద్దవాళ్ళకి అక్కర్లేదు. వాడు వెళ్ళరు, కానీ పిల్లల్ని మాత్రం క్లాసెస్ కి పంపిస్తారు. అది పెద్ద గొప్పగా చెప్పేస్తారు. ఇంకా వాళ్ళకి రాకపోయినా సరే పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకు? భగవద్గీత కోసం కాదు, అది గొప్ప. మా పిల్లలు శ్లోకాలు చెప్తారు తెలుసు, అక్కడ కూడా పోటీనే. శ్లోకానికి అర్థం చెప్పి దాన్ని ఆచరించడానికి ఒక శ్లోకం నేర్పిస్తే సరిపోతుంది. పోటీ పెట్టి ఏ అధ్యాయంలో ఏ నెంబరు అంటే ఏ అక్షరంతో వస్తే అంతాక్షరి ఆడడానికి సినిమా పాటగా ఏ అక్షరం చెప్తే ఆ శ్లోకం చెప్తాడు మా వాడు. శ్లోకం చెప్తాడు, శ్లోకంలో ఉన్న అర్థం చెప్పినా కూడా ఆచరిస్తే దానికి అర్థం. లేకపోతే పుస్తకం తెరిస్తే పుస్తకంలో శ్లోకం ఉంటుందా, నెంబర్ ఉంటుందా, అర్థం ఉంటుందా? అన్నీ ఉంటాయి. మరి నువ్వేమిటి చెప్పేది? మీకు పుస్తకాన్ని వాడు, నీకు మస్తకం ఉంది కదా, నువ్వు దానికంటే గొప్ప ఆచరించగలవాడిని. ప్రతి చోట ఇదే నేర్పించి బాలుని కూడా మనం ఏం చేస్తున్నాం? కలుషితం చేస్తున్నాం. బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం. బాలస్తావత్ తావత్ బాల క్రీడాసక్తి. వాడికి తీరిక ఎక్కడ ఉంది? మనం కల్పించిన తర్వాత వాడికి తీరిక ఉంటుంది. చూస్తూ చూస్తూ పెద్దవాడైపోతాడు. ఎట్లా అవుతాడు? చూస్తూ చూస్తూ అవుతాడు. మనం చూస్తూ ఉంటాం, వాడు పెద్దవాడైపోయాడు. అయిపోయింది, బాల్యం అంతా అయిపోయింది. నువ్వే దగ్గర ఉండి ఏం చేసావు? నేర్పించి వాడిని తీర్చిదిద్దావు. ఆ మాట అనండి కదా, మనం తీర్చిదిద్దాం అనుకునే కదా చేస్తున్నాం. ఇదే తీర్చిదిద్దడం అనుకుని. లోకంలో ఇప్పుడు అందరి పిల్లల కంటే విలక్షణంగా నా కొడుకు ఏదైనా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలని ఏదో నేను అనుకుంటాను. ఇంజనీర్ కావాలని అనుకుంటారు, డాక్టర్ కావాలని అనుకుంటారు, లాయర్ కావాలని అనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలని అనుకుంటాడు. కానీ ఇంటెలిజెన్స్ నేర్పిద్దామని అనుకుంటాడు. అయ్యో అందరూ అది చదువుతుంటే మావాడు ఏదో పిచ్చి చదివితే ఎట్లా? ఇప్పుడే ఎందుకు అధ్యాత్మ విద్య అన్ని పిల్లలకు కాదండి, ఎవరికి? నాకు కూడా కాదు. అప్పటికి ముసలాలు అయిన తర్వాత వినడానికి ఓపిక లేకుండా వింటూ వింటూ నిద్రపోతారే, అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు బాలస్థము క్రియా ఇంతకంటే మహాభయానకమైంది వస్తుంది. దాని తర్వాత అనుసరించి ఏమిటి? తరుణస్థావు తరుణీసక్త యవనం వస్తుందట. ఇంకా యవనంలో చెప్పే అవసరమే లేదు. బాల్యంలో ఏదైతే అభ్యాసం చేశాడో దానికి ఒక వికృత రూపాన్ని ఇస్తే అది యవ్వనం. ఏం అభ్యాసం చేశాడు? బాల్యంలో ఏం అభ్యాసం చేశాడు? తనను బయటికి ఈడ్చుకోవటం అభ్యాసం చేశాడు. తన క్రీడ అనే తన ఆటని, దీనికి తత్వార్థాన్ని తర్వాత మనం చూద్దాం, ఇది ఇంకా ప్రసిద్ధార్థం. క్రీడ అన్న తన స్థానాన్ని బయటికి ఈడ్చుకోవడం అభ్యాసం చేశాడు. క్రీడ అంటే తనలో తనకు ప్లీజ్. ఆ క్రీడను ఏం చేశాడు? బాల్యంలో బయట విసిరివేసే ప్రయోగానికి అభ్యాసం చేశాడు. ఆ బయట విసిరివేస్తే ఎట్లా ఉంటుందో తన దేహంలోని మార్పులతో ఇప్పుడు దాన్ని మేళవించుకుంటే అది యవ్వనం అవుతుంది. బయట మనకు కనిపించే యవ్వన దయ్యం. నేను మాట్లాడే పనే లేదు వాడికి, ఇంకేం కనిపించదు లోకం. తరుణస్థావు తరుణీస. యవనంలో ఏం కనిపిస్తుంది? స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. ఇది తప్ప ఇంకేం కనిపించదు. ఆ ఆకర్షణ ఎట్లా ఉంటుంది? మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. మ్యాగ్నెట్ పక్కన ఇనుపు రజను పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఆ ఆకర్షణలో తల్లి తండ్రి విచక్షణ ఏది లేకుండా తిరగాలి. అది ఒక్కటే సత్యం అనిపిస్తుంది. యవనంలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినడానికి కూడా వాడు నోచుకోడు. ఎందుకు అట్లా ఉంటుంది? ఆ ఊపు ఏమిటి? ఊహించగలరా? అందరూ యవనం దాటొచ్చిన వాళ్ళే కదా. యవనంలో వినడానికి కూడా నోచుకోనంత ఊపు తనకుంది. ఆ ఊపు ఏమిటి? దేహంలో కొన్ని మార్పులు జరుగుతాయి. దేహం ఏమవుతుంది? దేహంలోని కణాలన్నీ పూర్ణ స్థాయికి అవి ఎదుగుదలకు వచ్చేసింది. అంటే అవి ఫుల్ పొటెన్షియల్ గా ఉన్నాయంట ఆ సమయంలో. వాటన్నిటికీ శక్తి బాగా ఉంది. పూర్ణంగా ఎదిగిన దేహంలో శక్తి బాగా ఉంది.
అయితే బాల్యం నుండి కూడా తాను చేసిన అభ్యాసం ఏమిటి, తన స్వరూపాన్ని బయటికి ఈడ్చుకొని దాని మీద ప్రయోగం చేయటం అనేది అభ్యాసం చేస్తూ వస్తున్నాడు కనుక ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ పూర్ణ శక్తివంతమైన దేహాన్ని కూడా బయటికి ఈడిస్తే దానికి వచ్చే వికృత రూపమే కామం. ఆ కామం మదం ఎందుకు అంతగా ఉంటుందంటే, అంతకంటే పొటెన్షియల్ గా ఉండే దేహం యొక్క స్థితి ఇంకెప్పుడు ఉండదు. శైశవ బాల్యంలో కానీ వృద్ధాప్యంలో కానీ ఎప్పుడు ఉండదు కనుక దాన్ని పూర్ణంగా అది అట్లా ఉంది కనుక దాన్ని ఇప్పుడు బయటికి ఇడిస్తే దానికి ఎంత వికృత రూపం వస్తుందంటే అదే తనకు స్త్రీ పురుష కామంగా పరిణమించింది. సృష్టిలో అది లేదు, కానీ ఎట్లా వచ్చింది, అది స్వరూపాన్ని బయటికి ఈడిస్తే దానికి వికృత రూపం. ఆ సమయంలో స్వరూపాన్ని బయటికి ఈడ్చుకున్నంత వికృత రూపం వల్ల ఆ కామం వచ్చింది. దాన్ని దాటలేనిదైంది, దాట శక్యం కానిదిగా కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ భూమి మీద కామానికి అతీతులు కాదు ఏమో అన్నట్లుగా దానికి లొంగిపోయి బ్రతుకుతున్నారు. పశుపక్ష్యాలు సైతం అదే చేస్తుంది, తను కూడా అదే చేస్తుంది. ఇంకా ఎట్లా ఉంది, అది సహజం అన్నట్లుగా మాట్లాడుతుంది. స్త్రీ పురుష కామము సహజం అన్నట్లుగా మాట్లాడుతుంది. ఎందుకు సహజము? ఏ వయసుగా ముచ్చట, లోకం మనకు బుద్ధి నీతులు నేర్పిస్తుంది కనుక ఏ వయసుగా ముచ్చట, ఏ వయసుగా ముచ్చట అన్న ఆ మాటని అది నిజార్థం తీసుకుంటే చాలా మంచిదే, కానీ ఏం చేస్తున్నాడు, లౌకికార్థంలో ప్రయోగం చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఏమిటి, ఆ కాముని తాను జయించింది. ఆ కామంలో తాను ఏం మరిచిపోతాడంటే, ఒక మాంసపు ముద్ద ఇంకొక మాంసపు ముద్దను సాధించి ఈ రెండు మాంసపు ముద్దలకి జోడి కుదిరింది. వీళ్ళిద్దరు కలిసి ఇంకా మాంసపు ముద్దలను ప్రొడక్షన్ చేస్తాయి, చేసి చాలా గొప్పగా సాధించామనుకుంటాయి. అంటే సూక్ష్మత్వాన్ని పూర్తిగా విస్మరించి స్థూల రూపం మీద దాని ప్రయోగం. దేహమే సత్యం అనుకోవటానికి అంతకంటే ఇంకో చెడు ప్రయోగం లేదు, దుష్ట ప్రయోగం ఇంకొకటి లేదు. లేక ప్రతి ఒక్కరూ కామానికి దాచి, పురుషుడికి కూడా ఆ వీర్యకణం ఉత్పత్తి దాన్ని నిగ్రహించుకోవటం ఎందుకు కష్టం అవుతుందంటే ప్రత్యుత్పత్తిని కోరుతుంది, కోరి దాన్ని ఆ ప్రయోగం చేయాలని ఒక కాంక్ష కలుగుతుంది. దీనికి యొక్క నిజస్వరూపం చాలా పవిత్రమైనది, కానీ దాన్ని భౌతికంగా ప్రయోగం చేస్తే చాలా దుష్టమైంది. ఆ ప్రయోగము సూక్ష్మ దృష్టిలో తీసుకుంటే యవ్వనం అనే ప్రయోగం చాలా సూక్ష్మమైంది, చాలా పవిత్రమైంది అవుతుంది. కానీ దాన్ని నిలుపుకోలేని జీవుడు తన సూక్ష్మ రూపాన్ని విడిచిపెట్టి బయటికి ఎప్పుడు వస్తాడో ఇంత దుష్ట పరిణామం వస్తుంది. దానికోసం వావి వరుసలు కూడా వదిలేసే అంత దుష్ట పరిణామం. ఇప్పుడు లోకం ఎట్లా ఉంది, వావి వరుసలు కూడా లేవు దానికి, కామానికి. అంత ఘోరమైన లోకం ఇప్పుడు మన చుట్టుపక్కల చూస్తున్నామంటే ఇంత దానికి ప్రాముఖ్యత ఎట్లా వచ్చింది. దేహంలోని చిన్న మార్పు, పురుష దేహానికి స్త్రీ దేహానికి దాని నిర్మాణంలో కాస్త తేడా ఉంటే దాన్ని చూసి ఆకర్షింపబడవలసిన అంత గొప్ప విశేషం ఏం లేకపోయినా కూడా ఆ మాంసపు ముద్దలోని ఆ చిన్న చిన్న మార్పులకే ఏదో పెద్ద గొప్ప విశేషం అన్నట్టు ఆకర్షింపబడి ఉచ్చనీచంగా మర్చిపోయే స్థితి. ఇంకా వాడికి ఈ మంచి మాటలు ఏమైనా అధ్యాత్మ విద్యటువంటి వినిపిస్తాయా? ఏ వయసులో ఆ ముచ్చటాన్ని ముసలాలే నేర్పిస్తాయి ఇంకా దగ్గర. దీనికి తత్వార్థాన్ని తీసుకున్నప్పుడు చాలా గొప్ప విశేషంగా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఒక దుష్టి ప్రయోగం మీదనే శంకరులు చెప్తున్నారని అనుకోవాలి. ఎందుకు? దాటశక్యం కాదు, భజ గోవిందం అంటే అర్థం కావటం లేదు. తనను తాను నిలుపుకునే నిలకడ ఆ ఆకర్షణలో, ఈ స్త్రీ పురుష కామం అనే ఆకర్షణలో నాటేస్తున్నాడు మనిషి. వృద్ధస్థావ చింత, ఇంకేం మిగిలింది? ఉన్న శక్తిని అంతా దుష్ట ప్రయోగాలకి విచ్చలవిడిగా వాడేసుకున్న తర్వాత ఏమైంది? తోలు తిత్తి అయ్యారు, ముసలి తోలు తిత్తి అయ్యారు. ఇప్పుడు ఏం మిగిలింది? చింత మిగిలిందట. చించుకున్నాడు దాన్ని, ఏం చేశాను నేను అని ఆలోచిస్తున్నాడు. పోనీ అట్లా ఆలోచించినా కాస్త బాగానే ఉండేది. ఇప్పుడు అట్లా ఆలోచించడం లేదు, ఇంకా ఏం చేయలేకపోతున్నానని ఆలోచిస్తున్నాడు. దేహము ముసలిదైపోయి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? అయ్యో నేను తప్పు చేశానని ఏం అనుకోవటం లేదు, ఇంకా శక్తి ఉంటే ఇంకా చేయొచ్చని అనుకుంటున్నాడు. బాగా తిరగగలిగితే ముందులాగా బాల్యంలో లాగా యవ్వనంలో లాగా తిరగగలిగితే ఇంకా చేసేవాడిని, గొప్పగా సాధించేవాడిని. ఏమిటా సాధింపు? మనం చేసిన గొప్ప సాధింపు ఏమిటి?
స్వరూపాన్ని విసిరి పారేయడానికి ఎంత కావాలో అంత కృషిని చాలా శ్రద్ధగా, మళ్ళీ తిరిగి చూస్తే తన స్వరూపం కనిపించకూడదు అని కంకణం కట్టుకొని, వెనక్కి తిరిగి చూస్తే అసలు ఎక్కడి నుండి వాడు వస్తున్నాడో కొంచెం కూడా తెలియకుండా అయిపోయేటట్టు ఎంత భ్రాంతికి గురి కావాలో అంత కావలసినంత చేస్తాడు. ఇప్పుడు ఇటువంటి ప్రయోగంలో బాగా నిపుణత్వాన్ని పొందినవాడు, దుష్ట ప్రయోగంలో బాగా నిపుణత్వాన్ని పొందినవాడు వృద్ధుడైన తర్వాత ఇప్పుడు మాత్రం ఆధ్యాత్మిక విద్య అందుతుందా వీడికి? ఆ చిత్తం ఎట్లా ఉంటుంది? విషయాలలో దాన్ని రంగరించి రుబ్బిన చిత్తం అది. ఒక వ్యాపారవేత్త ఉన్నాడనుకోండి, ఎట్లా ఉంటుంది? ఒక 40 సంవత్సరాల అనుభవం ఉందనుకున్నాం వ్యాపారం చేయడంలో, వాడి చిత్తం ఎట్లా ఆలోచిస్తుంది చెప్పండి? ఎప్పుడు ఏం లాభం అంటాడు వాడు. ముందు లాభం ఏం మాట్లాడినా నాకు ఎంత లాభం వస్తుంది అంతేనా? ఆ బుద్ధి పోతుంది ఎప్పటికైనా. ఎట్లాగో సామెత ఉంది, కంసాలి భార్య పుస్తలు చేసినా కూడా కాస్త దాంట్లో బంగారం తీసుకొని తీరుతారు. కూతురికైనా ఎవరికైనా సరే ఆ బుద్ధి అటువంటిది. అట్లాగే ఏ రంగంలో కృషి చేశావో దాంట్లో చిత్తాన్ని బాగా రుబ్బి పెడతాడు వాడు దాన్ని. ఇప్పుడు ఆ చిత్తం వెనక్కి రమ్మంటే వస్తుందా? దానికి అదే అలవాటైపోయింది. అలవాటైన ప్రాణం ఇంకా వెనక్కి తీసుకోలేకపోతుంది. ఇప్పుడు భజగా ఉన్నామంటే దానికి ఏమర్థం అవుతుంది? వింటామంట కుక్కకు కూడా లేదంటాడు అలవాటు. వృద్ధాప్యంలో ఏమవుతుంది? వీడి ముసలితనాన్ని భరించలేక, ఎందుకు? వీడి కూర్చుంటే లేవడం చేత కాదు, లేస్తే కూర్చోవడం చేత కాదు. గట్టిగా మాట్లాడినా వినిపించదు, అంటూ ఉంటాడు. అవును, వాడు మాట్లాడితే మనకు స్పష్టత ఉండదు. పనులు లేవు కనుక లోపల మాట స్పష్టత లేదు, మనకేం అర్థం కాదు. ఇప్పుడు వీడిని భరించడానికి ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, నౌకర్లు, చాకర్లు అందరూ వెతుక్కుంటారట. ఎవరికి సేవ చేసే ఉద్దేశం లేదు. కానీ ఆస్తిపస్తులు ఇంకా వాళ్ళ పేరు మీద రాస్తాడేమో అని వీళ్ళేమో ఇంకా రాయలేదు కనుక సేవ చేసినట్టు కాకుండా సేవ చేయనట్టు కాకుండా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళనామా రాయలేదు కనుక. పోనీ ఆ వీళ్ళనామా వీడేమైనా దాన ధర్మాలు చేస్తాడంటే దాన ధర్మాలు చేయడం మన ఇంట వంట లేదు కనుక విసుక్కునే వాళ్ళైనా సరే, సరిగ్గా చూడకపోయినా సరే కొడుకులకి వాళ్ళకి ఇవ్వాలి. నీ కుళ్ళు బుద్ధి వాళ్ళకి చాలా బాగా తెలుసు కనుక వాళ్ళకే ఇస్తామని వాళ్లకు తెలుసు కనుక ఇంట్లోంచి వెళ్ళగొట్టినట్టు కాకుండా, నిన్ను ఆదరిస్తున్నట్టు కాకుండా చక్కగా పోషిస్తుంటారు విసుక్కుంటూ. వీడికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు? ఇంకా నా చేతిలోనే ఉంది ఆస్తి అనుకుని మురిసిపోతుంటాడు. ఇంకా ఏమనుకుంటాడు? మనవరాళ్ళు తిరుగుతుంటే ఒకప్పుడు నేను అంటాడు. ఒకప్పుడు నేను కూడా ఇట్లాగే తిరిగాను అంటే దాని అర్థం ఏమిటి? కనీసం ఆ వాక్యం అనేటప్పుడైనా ఒకప్పుడు నువ్వు ఇట్లా తిరిగి ఇట్లా తయారయ్యావు కదా. ఎట్లా తిరిగావు? విచ్చలవిడిగా ఆడుకొని ఈర్ష్యా ద్వేషాలు కల్పించుకొని పోటీ ప్రపంచంలో తిరిగాడి ఇప్పుడు ఏమయ్యావు? లేస్తే కూర్చోలేకుండా, కూర్చుంటే లేవలేకుండా తయారయ్యావా? తింటే అరగకుండా, తినకుండా ఉండలేకుండా, తింటే ఆయాసం, తినకపోతే నీరసం, తినలేడు తినకుండా ఉండలేడు, అట్లా తయారయ్యేవా? ఒకప్పుడు నేను అంటున్నా నీవు దానికి కనీసం చెప్పొచ్చు కదా, నువ్వు రేపు ఇదే అవుతావని. నీ డెస్టినీ ఇదే కదా. నువ్వు అట్లా తిరగాడితే ఇట్లా అయ్యావు, నీకు అనుభవం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని పిలిచి ఒకప్పుడు నేను ఇట్లా ఆడుకుని ఇట్లా తిరిగి ఇట్లాగే యవ్వనంలో కొట్టుకుని కామంలో కొట్టుకుని ఇట్లా తయారయ్యాను అని చెప్పాలా? చెప్పకుండా మళ్ళీ వీడికి ఇంకా యవ్వనం ఎవరైనా ఇస్తే యయాతి మహారాజు కదా, తెలుసా మీకు? యయాతి మహారాజుకి శుక్రాచార్యుడు ఒక శాపం పెడతారు, యవ్వనం కోల్పోయేటట్లు. ఆయనకేమో ఇంకా యవ్వనం మీద కోరిక తీరలేదు. తీరకపోతే ఏం చేస్తారు? 5 కొడుకులు ఆయన 5 పిలిచి అడుగుతాడు, నాకు ఇంకా కోరిక తీరలేదు యవ్వనం మీద, మీరు ఎవరైనా మీ యవ్వనాన్ని నాకు దానం చేస్తే నేను ఆ కోరిక తీర్చుకుంటానని. మొదటి 4 కొడుకులు మాకంత ఓపిక లేదు, వృద్ధాప్యంలో వచ్చే బాధలు మేము పడలేము అని ఊరుకుంటారు. తర్వాత పురు అనే ఇంకో కొడుకుంటాడు చివరి వాడు. వాడిని అడిగితే సరే అని ఇచ్చేస్తారు, తండ్రికి యవ్వనాన్ని ఇస్తారు. 1000 సంవత్సరాల యవ్వనాన్ని అనుభవిస్తాడు యయాతి మహారాజు. 1000 సంవత్సరాల యవ్వనాన్ని అనుభవించిన తర్వాత కూడా ఇంకా కోరిక తీరలేదని తెలుస్తుంది. నజాతు కామానాం ఉపభోగేన సామ్యం అభిషా విష్ణువర్తనేవో భూయేవ అభివర్తి. ఒకప్పుడు కూడా కామము తీరటం లేదు, ఉపభోగేన నా సామ్యత.
అనుభవించడం వల్ల ఈ కామం తీరటం లేదు. హవిష కృష్ణవత్నేవ భూయేవ అధివర్తతే. అగ్నిలో ఆజ్యం వేసినట్లుగా ఇంకా ఇంకా పైకి ఎగుస్తున్నాయి మంటలు గాని, ఆ కామం అనే మంటలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి, కోరికలు గాని తీరటం లేదు. ఎన్ని 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాల యవ్వనం ఇచ్చినా సరిపోవటం లేదు. ఎన్ని వేల సంవత్సరాలు ఇచ్చినా నీకు సరిపోవటం లేదు. అందుకే 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తి కూడా ఇదే చేస్తున్నాడు మనిషి. ఇప్పుడు కూడా మళ్ళీ వృద్ధాప్యంలో కూడా వీడి చింత ఏమిటంటే, ఏం చింత పడుతుందండి? మొన్నటి దాకా బాగానే తిరిగాను, ఈ మధ్యనే తిరగలేకుండా అయిపోయాను. తిరిగి ఏం చేసావు? మొన్నటి దాకా ఏదైనా గుళ్ళు గోపురాలకు వెళ్ళావా? మఠానికి ఆశ్రమానికి వెళ్ళావా? లేదు. ఏం చేశాడు? పెళ్లిళ్ళకి, తద్దినాలకి, వీడికి వెళ్ళాడు, సినిమాలకి, షికారులకి. కాస్త ఓపికొస్తే ఇప్పుడు కూడా లేచి తిరుగుతాడు. నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాడు, మోకాలు చేయించుకొని ఇంకా తిరుగుదామని. అవునా? ఐ ట్రాన్స్ప్లాంట్, ఐ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటాడు. ఇంకా ఏం చేస్తాడు? హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటాడు. ఇంకా ఏం చేస్తాడు? ఏమేమి కావాలో అన్ని చేస్తాడు. అయినా కూడా దేహం ముందులాగా కావటం లేదు. ఎన్ని ట్రాన్స్ప్లాంట్లు చేసినా సరే కావటం లేదు ఆ దేహం ముందులాగా. ఏం చేస్తాడు? ఇది చింత అయిపోయింది వీడికి పాపం. ఏం చేయను ఇప్పుడు? సింపుల్ గా చచ్చిపోతే మళ్ళీ కొత్త దేహం వస్తుంది కదా, అవునా కాదా? ఇన్ని కష్టాలు పడే కంటే చచ్చిపోతే పోయే అంటే ఎప్పుడో ఒకడు పుడతాడు, కుక్కగా అయినా యవన దేహం వస్తుంది మళ్ళీ, అవునా కాదా? కుక్క నువ్వు చేసిన ఏ కామ దుష్ట ప్రయోగం ఉందో కుక్క జన్మలో కూడా అదే చేస్తావు. మళ్ళీ పంది జన్మలో ఇంకా ఎఫిషియెంట్ గా చేస్తాడు కదా, యవన పంది మళ్ళీ వస్తుంది ఏదో ఒక దేహం. నీ సంస్కారానికి నువ్వు చేసిన కృషికి తగిన దేహం వస్తుంది. కానీ వీడస్తా కాదు, ఇంకా ఏదో 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 అని చింతిస్తూనే ఉన్నాడు. ఇక్కడే ఉండేది సాధిద్దాం ఈ దేహంలో అనుకుంటున్నాడు. వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మని కోపి న సక్త కహ అపి పరే బ్రహ్మని న సక్త. ఎవడు కూడా పరబ్రహ్మ యందు ఆసక్తి ఉన్నవాడు లేడు, సత్త ఉన్నవాడు లేడు. ఇంకెప్పుడు మనకి తిరిగి ఎప్పుడు ఉంది? లేదు కదా. శైశవమేమో అజ్ఞానోపహతం, అక్కడ ఏమీ తెలియకుండా పోయింది, మలమూత్రాల్లో ఆడుకోవాల్సి. బాల్యమేమో ఈర్ష్య ద్వేషాలతో గడిచిపోయింది, పోటీ జీవితంతో గడిచిపోయింది. యవ్వనమేమో ఏమైంది? ఏదో సాధిద్దాం అనుకుని కామం ఒకటి, ఇంకా లోకంలో ఏదో సాధించాలనేది కూడా. లోకంలో ఏది సాధించాలన్నా నువ్వు ఉండాలి. యవనంలో మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుంది? వైరాగ్య మాటలు మాట్లాడచ్చా? చిచి, ఇప్పుడే ఏమిటి ఇవన్నీ? ఎవరు నేర్పించారా నీకు ఇవన్నీ అంటాడు. ఎవడు? ముసిలి తిత్త అయిన తాత ఉంటాడే, ఏ మనవడైనా కాస్త దేవుడు దయ్యం గురించి ఏదైనా అడిగితే నీకు ఇప్పుడే ఇవన్నీ ఎందుకురా? ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు? చిచి అని వాడికి అంటే ఆ దృష్టి రాకుండా వాడిని ఎట్లా మలరుచారు ప్రయత్నపూర్వకంగా అట్ల నుండి తప్పించేస్తారు. అట్లా కృష్ణారామ అనటం మన ఇంట వెంట లేదు, అవన్నీ మనకు కాదు, అనకూడదు అటువంటి. ఇప్పుడు మరి ఎప్పుడు పరే బ్రహ్మని సప్త కావాలి? తీరిక లేకపోయి ఉన్న అవస్థలన్నిటిలో, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలో ఇంక ఎక్కడా కూడా మనకు తీరిక లేకపోతే ఎప్పుడు చేసేది? పరబ్రహ్మ యందు ఆసక్తి ఎప్పుడు చూపించేది? కహాపిన సత్త పరే బ్రహ్మ. ఎవడికి ఆసక్తి లేదు. మరి ఎందుకుంది ఇది? తీరిక లేదు, ఓపిక లేదు, మరి ఎందుకు? అందుకే భజ గోవిందం, గోవిందుని భజించాలి. ఇది కాదు జీవితం అంటే. ఇట్లా వృధా చేసుకోవడానికి మనిషి జీవితం కాదు, అది రచింపబడదు. జీవితం అంటే ఒకటే దాని అర్థం. జీవించటం అంటే అర్థం ఏమిటంటే తనను తాను తెలుసుకోవటం. ఇది జీవితం. జీవితం అనే ఒక గొప్ప అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో, తనను తాను ఎట్లా తెలుసుకోవాలో, దాన్ని సద్వినియోగం చేసుకోవాలో, అది జీవితం అంటే. ఇప్పుడు మనకి ఇంత అనుభవం తర్వాత కూడా ఎవరెవరికి ఎంత వయసు ఉందో, దేహం వయసు ఎంత ఉందో, ఆ వయసులో ఎన్నో అనుభవాలు వస్తుంటాయి ఈ పాటికి. కానీ దాని మీద కొంచెమైనా విరక్తి ఎందుకు రాలేదు? చేసిందే చేసి మళ్ళీ చేస్తే కించిత్ మాత్రం కూడా విసుగు లేకుండా అదే పని చేస్తున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుండి పుట్టటం, చావటం, పొద్దున్నే లేవటం, తినటం,
విసర్జన చేసాం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ చేసిన ఆ కామ భోగం మళ్ళీ అనుభవం, మళ్ళీ 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 విసుగు లేకుండా ప్రయోగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దీని వెనక ఏదో ఒక రహస్యం ఉండాలి. సాధారణంగా దీనికి ఒక బలమైన ప్రేరణ లేకపోతే ఇట్లా మనిషి చేయలేదు, విసుగు వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో కూడా తాను ఇంకా ఈ దేహంలో ఉండాలని అనుకుంటాడు. 90 ఏళ్ళు వచ్చినా సరే రేపేమైనా చచ్చిపోతానేమో వీడికి ఏమాత్రం సందేహంగా ఉండదు. పడుకుంటే లేస్తాడని గ్యారెంటీ ఉందా? 90 ఏళ్ళ గారు ఎప్పుడైనా సరే పడుకుంటే లేస్తాడని గ్యారెంటీ లేదు. హరి అక్కడే పోవచ్చు. కానీ ఎవరు అట్లా అనుకోవటం లేదు. ఎట్లా అనుకుంటున్నారు? రేపు తనకు ఒక నూతన జీవితం ఉంది అన్నట్టుగానే పడుకొని దాన్ని ఊహించుకునే లేవటానికి పడుకుంటున్నారు. ఇప్పుడు మనిషి ఇంత ఘోరమైన ఈ జీవితాన్ని ఇట్లా ఈ ఇన్ని దశల్లో కూడా తీరిక లేకుండా గడిపే ఈ జీవితాన్ని ఏం ఊహించి ఏమి సాధించాలని ఏ ప్రేరణతో ఏ హోప్ అంటాం ఎందుకు జీవిస్తుంటాడు? ఒక చిన్న కారణం ఉండుంటుంది కదా దానికి. ఆ బలమైన కారణం ఏమిటి? ఇన్ని జన్మల్లో అమీబా నుండి ఇప్పుడు మనిషి దాకా ఎన్ని యోనుల్లో తిరగాడి అవన్నీ నీకు గుర్తింపులో ఇప్పుడు లేకపోయినా నీ చుట్టూ ఉన్న పశుపక్షి క్రిమి కీటకాది జీవరాశులను చూస్తుంటే ఆ జన్మలను తాను ఎత్తే ఉంటాడని ఒకసారి ఊహామాత్రంగా తెలుస్తున్నప్పటికీ ఇంతోపిక మనిషికి, జీవుడికి ఇంతోపిక ఎందుకు రావటం లేదు? అయినా సరే ఇక్కడే కష్టపడే ఏదో చేయాలనే అనుకుంటున్నాం. దేహం లేకుండా అయిపోయే స్థితి రావాలని అనుకోవటం లేదు. దీనికి బలమైన కారణం ఉంది. సృష్టి రచన ఇంత పిచ్చిగా ఉండకపోవచ్చు. దీనికి ఒక ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణే తనకు ఆధ్యాత్మిక ప్రేరణ. ప్రతి జీవిలో అమీబాలో పూర్తి అజ్ఞానమైన అమీబా నుండి తాను ఎదిగి ఒక సాధువుగా ఈరోజు ఎదిగినా ఆ మొత్తం అన్ని దశలలో కూడా అన్ని జీవరాశుల జన్మల్లో కూడా ఏదో ఒక ప్రేరణను తనను మోటివేట్ చేసి వెంటాడింది. అది లేకపోయి ఉంటే ఇంత విషయాత్మక జీవితాన్ని కూడా తాను కల్పించుకొని ఉండడు, చేయలేడు మనిషి. ఈ విషయాత్మక జీవితం కంటే బలమైన ఇంకొక కారణం ఉంది దానికి. తెలుసుకోవటమే జీవితం. ఏమిటి అదంటే తనను తాను తెలుసుకునే ఒక శోధన. తనను తాను తెలుసుకునేటకు ఒక శోధన ఉంది కాబట్టి దాన్ని అనుసరించి ఇన్ని కష్టాలు కోర్చి ఇన్ని జన్మల్లో ఇన్ని కష్టాలు పడుతున్నాడు మనిషి. లేకపోతే ఈ రోజున ఒక జీవిత కాలంలో ఈ రోజు కాస్త శక్తి ఉడికిపోయినప్పుడు మనకు విచారణ కాదు, వస్తే ఇంకోటికైనా నీకు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా దాన్ని దాటకుండా ఈ ప్రేరణకు లొంగి జీవిస్తున్నారు. ఇది సృష్టి నియతి. ఏం నియతి అంటే దీంట్లో ఆంతర్యం ఇది కాదు. తన దుష్టపు ప్రయోగము దోషమే, కానీ తనకిచ్చిన అవకాశము దోషం కాదు. ఒక గొప్ప అవకాశాన్ని సృష్టి మళ్ళీ 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 ఇస్తుంది కనుక వీడు ప్రయోగం చేస్తున్నాడు. కానీ అది దుష్టం అవుతుందని గుర్తించటం. ఆ ప్రేరణయే తనను తాను తెలుసుకునేవాడిని ప్రేరణ. లోపల నుండి తొలుస్తోంది, ప్రతి జీవిని తొలుస్తోంది. తాను దేహంలోకి ఒక అభౌతిక స్వరూపుడై ఉండి దేహంలోకి ప్రయోగం చేయడానికి ప్రేరణయే తనకు. నేనెందుకు ప్రవర్తన చేస్తున్నాను? నేను తెలుసుకోవడానికి. ఇంకో కారణం లేదు. సృష్టిని డ్రైవ్ చేస్తుంది ఇది ఒకటే కారణం. ప్రవర్తన రూపంలో ఉన్న ఈ సృష్టికి కారణం ఏమిటి? అందరూ ఇంతగా చేయడానికి అంటే ఒకటే, తనను తాను తెలుసుకో అని లోపల నుండి తనను ఒక ప్రేరణ మోటివేట్ చేస్తుంది. దానికోసం చేస్తున్నానని ఎప్పుడు గుర్తిస్తాడో ఇప్పుడు తను చేసిన ఈ దుష్ట ప్రయోగాలన్నిటినీ కూడా వాటిని తిరగదిప్పటం అంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒకవేళ ఒక 40 సంవత్సరాల వయసులోనో 50 సంవత్సరాల వయసులోనో ఈ విషయం తెలిసిందనుకున్నాం. ఏమిటి? తనను తాను తెలుసుకునే ఒక ప్రేరణ తనను నడిపిస్తోందని తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎట్లాగో తనకి శైశవం రాదు కదా, బాల్యం రాదు కదా, ఎట్లాగో మళ్ళీ పుట్టి మళ్ళీ చేయాలంటే కష్టం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ జ్ఞానోదయం అప్పుడు వస్తుందని గ్యారెంటీ లేదు కదా. అంటే అట్లా కాదు అంటుంది శాస్త్రం. ఏమంటుంది? ఇందాక మనం మననం చేసినవన్నీ కూడా శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలన్నీ భౌతికంగా కనిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే తనను తాను మలుచుకుంటాడో ఆ మలుచుకున్న తర్వాత ఇదే ప్రయోగాలు శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల ప్రయోగాలు అభౌతికంగా చేయగలడు శాస్త్రజ్ఞుడు.
అదే లక్షణాత్మకమైన జీవితం. అంటే ఏం చేస్తాడు? శైశవం అంటే ఒక శిశుప్రాయం అనేది భౌతికంగా ఇందాక చూస్తాం, కానీ ఇప్పుడు శైశవం అంటే తనూకరణే ధాతు. తనూకరణం అంటే విస్తరింపజేసుకోవడం, తనను తను విస్తారే ధాతు. పదును పెట్టుకుంటూ వ్యాపిస్తాడు, తనను తాను పదును పెట్టుకుని విస్తరిస్తాడు. అంటే ఎట్లా ఉంటుందంటే తన ప్రతి చేష్టలో కూడా తాను ఒక ప్రవర్తనకు వెళుతున్నప్పుడు ముందు శైశవం, ముందు దశ ఏంటి? శైశవం. అంటే తనను తాను పదును పెట్టుకోవడం, అంటే నేను తెలుసుకునే అవకాశంగా ఈ ప్రవర్తన ఇస్తున్నాను. ఇది వరకు అజ్ఞాన ప్రవర్తన, ఇప్పుడు నేను తెలుసుకునే ప్రవర్తనగా ఇప్పుడు ఒక అవకాశం కనుక దాన్ని ఏం చేస్తాడు? తనను తాను విస్తరింపజేసుకుంటాడు. ఇవాళ ఉదయం మీరు ప్రవచనం విన్నారా? సమాన బోధులు. యూ టార్చ్ లైట్. దృష్టిలో సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఏమిటి? నక్షత్రములు గాని, సూర్యుడు గాని, ఇవన్నీ వాటి స్వతసిద్ధమైన వెలుగు. అట్లాగే తన స్వరూపమే వెలుగు స్వరూపం. మనం ఏదైనా ప్రవర్తనకు వెళ్ళాలంటే ముందు మన వెలుగుని అక్కడ విస్తరింపజేసి ఇప్పుడు దాంట్లో వెళ్తాం మనం. ఈ ఉపమానాన్ని మనం ఎన్నోసార్లు మననం చేశాము. ఇక్కడ చీకటిగా ఉంది, మనం ఒక ప్రవర్తన చేయడానికి ఇక్కడికి వస్తున్నాం, ఈ గదిలోకి వస్తున్నాం అంటే ముందు ఏం చేస్తాం? ముందు లైట్ వేసుకుంటాం. ఎందుకు? ఇక్కడ చీకటిగా ఉంది కనుక. అట్లాగే ప్రతి నీ ప్రవర్తనలో కూడా ముందు నువ్వు దీపం వెలిగిస్తున్నావు. నువ్వు దీపం వెలిగించకుండా ప్రవర్తన అంశమే రాదు అక్కడ. ఇప్పుడు మనం చిన్న చీకట్లో ఇక్కడ ఏమైనా చేస్తాము, ఒక్కసారి దీపాలన్నీ ఆరిపోతే యాక్టివిటీ స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్న వాళ్ళు ఎక్కడికక్కడ స్తంభించుకోవాల్సి వస్తుంది. అట్లాగే ఇప్పుడు నువ్వు ప్రవర్తనకు వెళ్తున్నావంటే నీ వెలుగును అక్కడ ప్రసరింపజేసి ఇప్పుడు వెళ్తావు. ఇది తనుకరణే ధాతు. తనను తాను విస్తరింపజేసుకోవటం. భౌతికమైన బాహ్యమైన ప్రయోగంలోకి వెళుతున్నప్పటికీ కూడా దీన్ని లక్షణాత్మకమైన ప్రయోగంగా చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు శిశువు కావాల్సిన అవసరం లేదు, మళ్ళీ చచ్చిపోయి ఇప్పుడు శిశువు కావాల్సిన అవసరం లేదు. ఒక ప్రవర్తనలో శిశువుగా ప్రవర్తించి ఏం చేస్తున్నాడు? తనను తాను విస్తరింపజేస్తున్నాడు, తన వెలుగును ప్రసరింపజేసి ఇది భజన. ఇప్పుడు ఒక నక్షత్రానికి ఆ నక్షత్రం నడుస్తుంది అనుకుందాం, దానికి వెలుగు అవసరమా? ఇంకొకటి సూర్యుడికి ఇంకొక వెలుగు అవసరమా? తను ప్రవర్తించాలంటే ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. అట్లాగే నువ్వు ఇంకొక దీపాన్ని ఆశ్రయించవలసిన అవసరం నీకు లేదు. స్వతసిద్ధమైన వెలుగు స్వరూపం నీవు, సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. నువ్వు ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుంది. ఈ వెలుగులో ఇప్పుడు నువ్వు ప్రవర్తన చేస్తావు. దీన్ని గుర్తించడం శిశు లక్షణం. అంతే. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ వెలుగు ప్రసారం అవుతుంది. ఇక్కడ ఒక టార్చ్ లైట్ పెడితే దాని వెలుగు ఆటోమేటిక్ గా ఉంటుంది, మనం ఏం చేయనక్కర్లేదు. ఒక సూర్యుడు ఉన్నాడంటే కాంతి ఉంది, నువ్వు ఉన్నావంటే నీ కాంతి ఉంది. నేనున్నాను అన్న కాంతి విస్తరింపజేస్తుంది. దీన్ని గుర్తిస్తే చాలు, అది శిశు లక్షణం. ఇది తనూకరణం తనకి. ఇప్పుడు ఒక ప్రవర్తనలో గుర్తించి శిశు లక్షణాన్ని అక్కడ ప్రయోగం. తర్వాత బాల్యం అంటే బల ప్రాణనే ధాతు. నీ ప్రాపణి అంటే తనను తాను పొందుట. ప్రాణం ఏమిటి? తనను తాను పొందుట. ఎప్పుడైతే శిశు లక్షణంలో తన వెలుగును విస్తరింపజేశాడో ఆ ప్రవర్తనలో వెళుతున్నాడు, తన వెలుగును విస్తరింపజేశాడు. ఇప్పుడు దాన్ని పొందినట్లుగా ప్రవర్తించాలి. అంటే వెలుగును గుర్తించి ప్రవర్తించడం. ఎట్లా ఉంటుందంటే మన లోకంలో ఇది మన విచ్చలివిడిగా పగలంతా మనం ఏం చేస్తున్నాం? సూర్యకాంతిలో పనిచేసుకుంటున్నాం. ఒక్క రోజైనా సూర్యకాంతిలో నేను సూర్యుని వెలుగులో పనిచేస్తున్నానని గుర్తిస్తాడా? వెలుగు వచ్చింది, పనికి దూకటం అంతే. సూర్యుడు ఉన్నాడు, నాకు ఇంత నా ప్రవర్తనకి ఇంత సహాయకారిగా ఉన్నాడు అని ఏం లేదు. సూర్యుడు బాగా వెలుగుతున్నాడంటే బట్టలు ఆరేసుకోవడం, జంతికలు ఆరబెట్టుకోవడం ఇంకే సరిపోతుంది. కానీ సూర్యుడిని ఏమిటి సూర్యకాంతిని గుర్తిస్తున్నానా? లేదు. ప్రత్యక్ష నారాయణుడు అంటే ఆ సూర్యుడు అంటే మనం ఏం చేస్తున్నాం? జంతికలు ఆరబెట్టుకుంటున్నాం, తిరుగుమత గింజలన్నీ ఆరబెట్టేస్తున్నాం. వెలుగు వచ్చిందా పెట్టేసి అంటే ఇంతేనా మన ప్రయోగం? అట్లాగే నీ కాంతిని కూడా నువ్వు అట్లాగే వాడుకుంటున్నావు. నువ్వు సూర్యుడిగా వెలుగుతూ, శిశువుగా వెలుగుతూ ఉండి ప్రవర్తనకు వెలుగుతూ ఉంటే జంతికలు ఆరబెట్టుకున్నట్లు వెళ్ళి ఏ ఉద్యోగమో సద్యోగమో చేస్తున్నావు నీ కాంతిలో. పెళ్లిలో పేరెంటాలు ఇది అది చేయాల్సింది కాదు. ఏమిటి? బాల్యం అంటే తనను తాను పొందటం. ఇది తనకు బలం అవుతుంది.
ఆ బలాన్ని నిలుపుకుంటే బాల్యం. ఇది తనకు ప్రాణం కూడా. నిర్జీవంగా వెళ్తావా సజీవంగా వెళ్తావా ప్రవర్తనలోకి? లోకంలో అందరి ప్రవర్తనలు నిర్జీవమే, సందేహమే లేదు. తనను తాను నిలుపుకుంటే సజీవ ప్రవర్తన. ఇది అందరూ యాక్టివ్ గా బతికిన వాళ్ళలాగానే కనిపిస్తున్నారు మనకి. ఉన్నారా లేదా? చచ్చిన వాళ్ళ ఉన్నారా ఇక్కడ? మొన్న చూడండి, అదేమిటి వినాయక నిమజ్జనం ఎంత యాక్టివ్ గా ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళని సజీవమైన నిర్జీవం, అది సజీవం లైఫ్. దూకుకుంటూ ఎగురుకుంటూ అరుస్తూ కేరింతలు పెడుతూ. కానీ శాస్త్రం ఏముంటుంది, వాళ్ళందరూ నిర్జీవ శవాలు. ఇప్పుడు ఏం చేయాలి? తనను తాను పదును పెట్టుకున్న శైశవంలో తాను వెళుతూ ఉంటే ఆ వెలుగులో తన బలమును పొందిన బాలుడిగా ప్రవర్తించాలి. అంటే తన ఆ వెలుగుని గుర్తింపులోకి తీసుకొని పొందుటగా చేసుకొని ఇప్పుడు నువ్వు అది గుర్తించి ప్రవర్తించు. ఇది ప్రాణం తనకి, సజీవ ప్రవర్తన. ఇప్పుడు యవ్వనం వస్తున్నప్పుడు ఎట్లా వస్తుంది? ఇందాక దోషంలో ప్రవర్తనలో ఎట్లా వచ్చింది యవ్వనము? బయటికి ఈడ్చుకొని ఈర్ష్య అసూయలని మనం అభ్యాసం చేసిన దానికి వికృత రూపమైన ఒక బాహ్య యవ్వనం వచ్చింది. ఇప్పుడు దానికి అంతకంటే పవిత్రమైన యవ్వనం వస్తుంది తనకి. యవ్వనం అంటే మిశ్రణిస్తాం, చేరటం యవ్వనం. దేంతో చేరుతావు నువ్వు? స్వరూపంతో చేరుతావు. ఎందుకు? సజీవం చేసుకున్నావు. నీ ప్రాణమును గుర్తించి సజీవం చేసుకున్నావు కనుక దాంతో చేరి ఉంటావు. భజ అన్న అర్థానికే ఇవన్నీ. భజ అంటే శైశవం, భజ అంటే బాల్యం, భజ అంటే యవ్వనం. తనను తాను సేవించుటలో శైశవం చేసుకున్నాను, బాల్యం చేసుకున్నాను, ఇప్పుడు యవ్వనం చేసుకుంటాను. చేరి ఉంటాడు, విస్మరించాడు. నేను ఉన్నాను అనుకుంటూ నడుస్తున్నాడు, కాసేపటి మర్చిపోయాడు. నడుస్తూ నడక అయింది కానీ మర్చిపోయాడు. అయ్యో అనుకున్నాడు. నేనున్నాను అనుకుంటూ వంట చేస్తున్నా, కాసేపటికి మర్చిపోయాడు. ఎందుకు? పప్పులు ఉప్పు ఎంత వేయాలో దాని మీద దృష్టి పోయింది కానీ నేనున్నాను మీద విస్మరణ. నేనున్నాను అంటూ తింటున్నాడు, తింటూ ఉన్నానని మర్చిపోయాడు. నేనున్నాను అంటూ కారు నడిపిస్తున్నాడు, నడుపుతూ నేనున్నానని మర్చిపోయాడు. నేనున్నాను అంటూ ఉద్యోగానికి వెళ్ళాడు, బతికి ఉన్నాడు కదా అందుకే కూడా వెళ్తాడు అనుకుంటూ వెళ్ళాడు కానీ నేను మర్చిపోయాడు. నేనున్నాను అంటూ తిరిగి వచ్చాడు ఇంటికి, అంటూ మర్చిపోయాడు. మళ్ళీ తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. ఇట్లా కాకుండా కూడి ఉండుట, చేరి ఉండుట యవ్వనం. మర్చిపోకుండా. ఇదేమన్నా మర్చిపోయే అంశమా? మతిమరుపు దేనికి వస్తుందండి? దేన్ని గుర్తుపెట్టుకుంటాం మనం? దేన్ని గుర్తుపెట్టుకుంటాం మనం? లోకంలో బయట అన్ని గుర్తుపెట్టుకుంటాం. అవి గుర్తుపెట్టుకోవాల్సినవి, తనది కాదు కనుక కష్టపడి గుర్తుపెట్టుకోవాలి మరి. కానీ నేను గుర్తుపెట్టుకోవడం ఏమిటి? అది మన బయటగా, అది నీ స్వరూపం. దాన్ని గుర్తుపెట్టుకునే అగత్యం రాదు ఎవరికి, అటువంటి అవాంతరం రాదు. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన నేనున్నాను అన్న స్మృతి లోపల ఉంటాది. గుర్తుపెట్టుకోవడాలు ఏమిటి దానికి? బయటివన్నీ కష్టపడి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత కష్టపడ్డా అవి నీతో ఉండవు, మరుపులోకే పోతాయా లేదా? ఎన్నని గుర్తుపెట్టుకుంటాడు మనిషి? అతి కష్టం మీద కొన్నిటిని గుర్తుపెట్టుకుంటున్నాడు, మిగతావన్నీ మరుపులోకి అవి పోతున్నాయి, పంపిస్తున్నాడు. వాటిని ధారణ చేయలేదు. కానీ స్వరూపం అటువంటిది కాదు. స్వరూప ధారణ తనకి ఎంత గొప్ప విశేషం అది. తన స్వరూపం అంటే గుర్తుపెట్టుకునే అంశం కాదు అసలు. అదంటే దానికి జ్ఞాపక శక్తితో, గుర్తింపుతో పని లేదు, బయట వాటితో పని లేదు. అట్లా చేరి ఉండుట తనకి యవ్వనం అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఎట్లాగో శైశవం ఒక ప్రవర్తనలో భజన, బాల్యం ఒక ప్రవర్తనలో భజన, గోవిందుని భజిస్తున్నాడు. యవ్వనం ఒక ప్రవర్తనలో భజన, ఇప్పుడు వార్ధక్యం. దేనితో చేరి ఉన్నాడో, కూడి ఉన్నాడో దాంట్లో వృద్ధి పొందటం వార్ధక్యం. వృద్ధి పొందటం అంటే ఇంతున్న అంతైతే వృద్ధి, ఇంతున్న మొక్క అంతైతే వృద్ధి. అంతేనా? మా పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. ఏం వృద్ధిలోకి వచ్చారు?
నెలకి 50,000 జీతం వచ్చేవాడికి ఇప్పుడు 1,00,000 వస్తుంది. వృద్ధిలోకి వచ్చాడు. అవునా? ఇంకో వాడికి చిన్నవాడికి రావటమే 2,00,000 వచ్చింది. వాడు వృద్ధి పొందే ఉన్నాడు. ఇంకా వృద్ధి పొందాలంటే 3,00,000 రావాలి వాడికి. ఇదే కదా మనకి తెలిసిన వృద్ధి. ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళం ఇప్పుడు మళ్ళీ పెద్ద ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఎక్కడండి, కుటుంబం విస్తరించింది కదా, సరిపోవటం లేదు. పిల్లలందరికీ ముందేమో పిల్లలందరికీ ఒక గది ఉండేది, వాళ్ళకి ఒక గది ఉండేది, భార్య భర్త. ఇప్పుడేమో పిల్లలు పెద్దవాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి ఒక గది కావాలంటున్నారు. కాబట్టి పెద్ద ఇల్లు వృద్ధిలోకి వచ్చాం మనం. ఇదే నా వృద్ధి వార్ధక్యం ఉంటుంది. ఇటువంటి వృద్ధి ఏమవుతుంది? పెరుగుట విరుగుట కొరకే విరిగిపోతుంది. పిల్లలందరికీ గదులు పెట్టించాడు కానీ అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెరిగింది ఏమైంది? వృద్ధి పొందిన కుటుంబం అంతా మళ్ళీ ముక్కలైంది. ఇప్పుడు వృద్ధి ఏమైంది? ఒకడేమో అమెరికాకి వెళ్ళిపోయాడు, ఒకడేమో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం ఎవరు లేడు. కట్టించిన గదులు అట్లాగే ఉండిపోయినాయి. పాపం అప్పులు మిగిలినే వీడు తీసుకుంటూ ఉంటాడు. వృద్ధి అంటే ఇట్లా కాదు. వృద్ధి పొందితే ఎట్లా ఉంటుంది? దేంతో చేరాడు, దేన్ని తనూకరణం చేసుకున్నాడో, విస్తరింపజేసుకున్నాడో ఒక ప్రవర్తనలో భజ గోవిందం. ఆ విస్తరించిన దాంట్లో బలమును ప్రాణమును పొంది, అంటే నేనున్నాను అన్న అంశమే ప్రాణంగా పొంది దాంట్లో ఇప్పుడు దాంతో చేరి కూడి ఉండి ఇప్పుడు దాంట్లో వృద్ధి పొందుతున్నాడు. ఎట్లా వృద్ధి పొందుతున్నాడు? ఇందాక ఏం చేశాడు? నడుస్తూ నేనున్నాను అని అనుకునేవాడు నడుచుటలో నేను మర్చిపోయిన వాడు ఇప్పుడు నడుచుటను మర్చిపోతాడు. నేను ఉంటుంది. ఇది వార్ధక్యం తనకి. నడుచుటను మరిచిపోయి నేనున్నాను అన్న స్మృతిని నిలుపుకుంటాడు. నడుచుట అన్న ఆ క్రియారూపాన్ని మరుపులోకి నెట్టేస్తాడు. వీడే నెట్టేస్తాడు. నడుస్తూ తింటూ నేనున్నానన్న వాడు తినుటలో దాన్ని మర్చిపోయిన వాడు ఇందాక ఇప్పుడు ఏం చేస్తాడు? నేనున్నాను నిలుపుకొని తినుటను మరుపులోకి నెట్టేస్తాడు. కారు నడిపిస్తూ నేనున్నాను అనుకున్నవాడు నేను మర్చిపోయి కార్నే నడిపించిన వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? నేనున్నాను నిలుపుకొని కారు నడుపుట అనే క్రియను మరుపులోకి నెట్టేస్తాడు. ప్రతి ప్రవర్తనలో నేను నిలుపుకొని ఆ క్రియలన్నిటినీ నెట్టేశాడు. అందుకే ఈరోజు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ఘనకార్యం చేశామా లేదా? మనందరం ఏదైనా ఒకటి నిలుపుకున్నారా? అన్నిటినీ నెట్టేసి వచ్చారా లేదా? నేను నిలుపుకుని గుర్తిస్తే వార్ధక్యం. ఇంత మాత్రమే మనం చేయవలసింది. ఎందుకంటే క్రియారూపంగా సృష్టి రచనలో యాజ్ పర్ డిజైన్ రచన ప్రకారంగా ఎంత స్పష్టంగా జరుగుతుంది. మీకు తెలిసినా తెలియకపోయినా, ఎవరు గుర్తించకపోయినా అందరూ క్రియారూపాలన్నిటినీ గతంలోకి నెట్టేస్తున్నారు. గతం నాస్తి, దానికి అస్తిత్వం లేకుండా చేస్తున్నాం. మనం కూడా చేస్తున్నాం. ఇప్పుడు గుర్తింపుతో శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలన్నిటినీ దాంట్లో ప్రయోగం చేస్తే అప్పుడు వాడు జీవుడు. ఏం జీవుడు? ప్రాణధారణం చేసిన జీవుడు అవుతాడు. జీవో బ్రహ్మయేవ, వాడు బ్రహ్మమైన జీవుడు. ఒక్కసారి ఇటువంటి ప్రయోగం చేయగలిగితే మళ్ళీ ప్రయోగం చేసే ఈ దుష్టపు వ్యవస్థ తనకు రాదు. ఈ చర్విత వ్యవస్థ పుట్టి చచ్చి అవసరం లేకుండా ఎంత పని, పెద్ద పనే. మళ్ళీ పుట్టి మళ్ళీ చావటం కంటే పెద్ద పనే. సింపుల్ కదా? మరి ఎందుకు ఇంత కష్టం? భజ గోవిందం, భజ గోవిందం అంటుంటే సింపుల్ గానే కనిపిస్తుంది కానీ అని అంటాం మళ్ళీ. అందుకే ఇప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త, దీన్నే మనము విశేషార్థపరంగా అర్థం చేసుకున్నాము. బాల్యము ఉన్నంత దాకా క్రీడ యందు సత్తం. క్రీడ అనే అంశం తనకి ఎంత గొప్ప విశేషము ఇక్కడ చాటు పెట్టలేదు కానీ, క్రీడ అంటే తనకేంటి? తన సచ్చిదానంద లక్షణములను పూర్ణంగా సమృద్ధిగా చైతన్యవంతం చేసుకుంటాం. అంటే ఎట్లా ఉంటుందంటే చాట్లో మనం అక్షరాలు చూసినట్టు ఎట్లా సచ్చిదానంద లక్షణం అంటే ఒక్కటే, నేను అన్న స్ఫురణ తెలుస్తూ ఉంది.
ఇన్ని కష్టాలకు, ఇన్ని జీవరాశుల ప్రవర్తనలకు, సృష్టిలో ఇంత ప్రవర్తనకు కారణం అదే. దాని ఆధారంగా ఇదంతా జరుగుతుంది. పుణ్యం చేస్తున్నాడో పాపం చేస్తున్నాడో అసలు ఏం చేస్తున్నాడో ఏదైనా కానీ దాని ఆధారంగా, సచ్చిదానంద స్మృతి ఆధారంగా జరుగుతుంది. ఆ నేను అన్న స్మృతిని పూర్ణ స్థాయిలో చైతన్యవంతం చేసుకుని ప్రవర్తనకిచ్చుట క్రీడ. ఇప్పుడు బాల్యం నందు అంటే ఎటువంటి బాల్యం? తనకి బాల్యం అంటే బల ప్రాణనే ధాతు, నీ ప్రాపణే ధాతు అంటే తనను తాను పొందినట్లుగా ప్రవర్తించు. ఇప్పుడు లోకంలో మనిషి నడుస్తున్నాడు అనుకుంటా, తన అవయవాలన్నీ ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్ని, అవన్నీ విసిరి పారేసి నడుస్తుంటాడా? ఒబ్బిడిగా ఒక దూత నిలుపుకున్నట్లు ప్రవర్తిస్తాడా? దేహాన్నంతా కుదురుగా నిలుపుకునే ప్రవర్తన చేస్తాడు. విసిరి పారేసినట్లు ప్రవర్తించటం లేదు. అంటే దేహంతో పోల్చి దేహాన్ని నిలుపుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. పారేస్తున్న దేహాన్ని ఎక్కడైనా అన్నట్టు ప్రవర్తిస్తున్నాడా? లేదు. దాన్ని ఒదిగినట్లుగా అట్లా ఎట్లా ప్రవర్తిస్తున్నాడో అది తనకు బలం. అంటే తన స్వరూపాన్ని అట్లా నిలుపుకొని ప్రవర్తన. బాహ్యంగా మనం ఎన్ని ప్రవర్తనలు చేస్తున్నామో అవన్నీ కూడా మనకి ఉపమానాత్మకం. సృష్టి అంతా ఉపమానాత్మకం. ఈ ఉపమానానికి ఉపమేయ స్వరూపం తనలో ప్రతిక్షణం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఉపమానంలోనేమో ప్రవర్తించేస్తాము, అదంతా అర్థం చేసుకున్నట్లుగానే ప్రవర్తిస్తాం స్పష్టంగా. కానీ ఉపమేయాన్ని గుర్తించే అంత నిలకడ తనకి సరిపోతుంది. క్రీడ ఎందు సత్తం కాదు, లోపలి వెలుగు క్రీడారంగం. భారతీయులకి మన మఠం పాటలు వేసినప్పుడు లోపలి వెలుగే క్రీడారంగం. ఇక్కడ ప్రవర్తన చేస్తున్నాం, లోపలే చేస్తున్నాం, బయట ఏం చేయటం లేదు. ఇంత భౌతికమైన జగత్తు కనిపిస్తూ ఉంటే శాస్త్రం ఉంటుంది జగత్తు లేదురా వాస్తవంలో అంటుంది. అది ఎట్లా సత్యం కాగలదు? ఆలోచించండి. ఎవరైనా ఇది లేదంటే నమ్మటానికి ఒప్పుకోగలరా? ఎప్పుడు ఒప్పుకోగలడు? లోపలి వెలుగు క్రీడారంగం అని ఏ లోపలి వెలుగులో వాడు ప్రవర్తిస్తాడో అప్పుడు వాడికి ఇది అసత్యంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతదాకా కనిపించదు. లోపలి వెలుగులోని ప్రవర్తనను దర్శనం చేస్తే బయటికి అసత్యము, అస్పష్టము, నాటకం అని కనిపిస్తుంది. లేకపోతే జగత్తు లేదంటే ఎట్లాగండి? అన్ని కనిపిస్తూనే ఉంటాయి. జగత్తు సత్యంగా కనిపిస్తుంది. ఒక్కసారి లోపలి వెలుగుని దర్శించండి. ప్రవర్తన లోపలి వెలుగులోనే జరుగుతుంది అన్న సత్యాన్ని నిలకడగా ఒక్కసారి దర్శనం చేస్తే బయట నాటకం ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం, సినిమా తెర మీద అది ఎంత సత్యంగా ఉంది. వాడు జీవితంలో మనకంటే హావభావాలు ఎక్కువగా చూపిస్తున్నాడు. మనం లోకంలో ఒక భార్యకి భర్తకి ఉన్న ప్రేమల కంటే తెర మీద ఎట్లా ఉంటుంది? ఆప్యాయతలు, అనురాగాలు ఎట్లా ఉంటాయి? జీవితంలో లాగా ఉంటాయి. అక్కడ రొమాంటిక్ గా ఉంటుంది, లైవ్ గా ఉంటుంది. అక్కడ కక్షలు, కార్పణ్యాలు కూడా ఇంకా లైవ్ గా ఉంటాయి. మన జీవితంలో ఉన్నట్టు ఉండవు. అక్కడ ఇంకా బాగా స్పష్టంగా ఉంటాయి. అంత సినిమాని కూడా నాటకం అని చూస్తాడా, నిజమని చూస్తాడా? సినిమా నిజమని చూస్తారా? ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, నిజం అనుకొని వెళ్తున్నారా, నాటకం అనుకొని వెళ్తున్నారా? నిజం అనుకొని వెళ్తే అంత చాలా మంది చచ్చిపోతారు. అది ధరించగలమా? లేదు. కానీ మనకు తెలుసు అదంతా నాటకం. ఒక హీరో ఎంతమంది వాళ్ళ ఫైటర్స్ ఉంటారు, గుండాలు, వాళ్ళని ఎంతమందిని చితగొడతాడు? ఒక్కసారి వాళ్ళు ఇట్లా అంటే చాలు, అందరూ ఎగిరి పడాల్సిందే. అవునా? అది నాటకం అని చూస్తున్నామా? అది ఎంత థ్రిల్లింగ్ గా ఉన్నా కూడా నిజం అని చూస్తున్నామా? నాటకం అని ఎరుకలో ఉంది మనకి, యాక్టింగ్ అని ఎరుకలో ఉంది. వాడు ఎంత మంచి యాక్టర్ అయినా అంతేనా? ఆ ఎరుక నీ జీవితంలో ఉంది. నువ్వు నాటకం ఆడుతున్నావు అని తెలుసుకో. వాడికంటే బాగా నాటకం ఆడుతున్నావు. ఈ ఎరుక ఎప్పుడు వస్తుంది? ఆ నాటకంలోని డైరెక్టర్ నువ్వని తెలుసుకుంటే వస్తుంది. ఇప్పుడు మనమందరం సినిమా చూసి ఎప్పుడైనా భ్రాంతికి గురై ఆ సత్యం అనుకోడు, కానీ డైరెక్టర్ అస్సలు అనుకోడు. అనుకుంటాడా? ఎందుకు? కల్పించింది వాడు కనుక
సత్యం ఏనాటికి అనుకోడు. మనం ఎప్పుడైనా కాసేపు తాత్కాలిక భ్రాంతికి గురవుతాం, చూస్తూ దాంట్లో మైమరిచిపోవచ్చు. కానీ డైరెక్టర్ అట్లా కాదు. అట్లా నీ జీవితానికి నువ్వు డైరెక్టర్ అయితే నువ్వు కల్పిస్తున్న విషయం నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? ఎక్కడ కల్పన జరుగుతుంది? డైరెక్టర్ ఇవన్నీ ఎక్కడ ఊహించుకుంటాడంటే బయట హీరో ఎట్లా యాక్ట్ చేయాలి, హీరోయిన్ ఎట్లా యాక్ట్ చేయాలి, ఇవన్నీ తాను ఊహించుకుని ఒక్కొక్కరిని అక్కడ పోగు చేసుకుని వాళ్ళకి నేర్పించి ఇట్లా సీన్ ఎట్లాగో అని డైరెక్ట్ చేస్తాడు. మనం అది చేస్తున్నామని మనకు తెలియటం లేదు. మన నాటకంలో, జీవిత నాటకంలో స్పష్టంగా మనం ఇట్లా చేస్తున్నాం, లోపల చేస్తున్నాం ఆ పని. ఆ స్థానాన్ని కాసేపు చూడు. ఎప్పుడైతే లోపలి వెలుగులోని ప్రవర్తనను గుర్తిస్తావో బయట నాటకము అని అర్థమైన రోజున ఆ నాటకం పోతుంది. అంటే ఎట్లా తుడిచినట్లు పోతుందా లేదు. ఇప్పుడు ఒక గీత గీస్తూ వస్తున్నా, వెనుక గీత ఒక బ్లాక్ బోర్డ్ పైన చాక్ పీస్తో ఒక గీత గీస్తూ వస్తున్నా. గీస్తూ ఉంటే వెనుక గీత ఉంటుందా లేదా పోతుందా? ఉంటుంది. కానీ మన జీవితంలో మనం వెళ్తూ ఉంటే వెనుక ఎక్కడైనా ఉందా? ఎవరో మన వెంటనే తుడుస్తున్నారు, మన వెంటుంది. గతం ఎక్కడైనా ఉందా? ఆ చాక్ పీస్ గీతలాగా కనిపించటం లేదు కదా. భూతకాలం ఎక్కడ కనిపించటం లేదు. వెంటనే తుడిచేస్తున్నట్టు, అంటే మనం డస్టర్ పట్టుకొని రాస్తున్నట్టు, డస్టర్తో గీస్తున్నట్టు, అంటే మనమే తుడుక్కుంటూ ముందుకు వెళ్తున్నాం. దాన్ని లేకుండా అయిపోయింది. ఇంత ప్రవర్తన లేకుండా అయిపోయింది. ఎంత ప్రవర్తన అండి? తనను తాను గుర్తించడానికి ప్రశ్న వేసుకునే తీరిక లేనంత ప్రవర్తన అది లేకుండా అయిపోయింది. ఇంత తీరిక లేని జీవితము లేనిలోకి పోయింది. ఇది ఎంత ఆశ్చర్యకరం. కనీసం ఒక కాసేపు ఇది విచారణ చేస్తే అర్థం కాదా? ఇప్పుడు ఇంకా తీరిక లేదనే మాట ఎట్లా మాట్లాడతాడు? దేని గురించి తీరిక లేదంటున్నాం మనం? తనను గుర్తించడానికి, ప్రశ్న వేసుకోవడానికి కూడా నాకు తీరిక లేదంటున్నాం. ఏది ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అంటే డస్టర్ తో రాస్తున్నాడు, చాక్ పీస్తో రాస్తూ తుడిపేస్తూనే వెళ్ళిపోతున్నాడు. ప్రవర్తిస్తూ క్రియలన్నీ లేమిలోకి పోతున్నాయి, కనిపించడం లేదు అసలు. ఎప్పుడైనా మీకు ఇట్లా జరుగుతుందా? పప్పులో ఉప్పు వేసినా వేయలేదా అని గుర్తు రావటం లేదు. ఇట్లా ఎప్పుడైనా అయిందా? స్నానం చేసేటప్పుడు మొహం రుద్దుకున్నా లేదా గుర్తు రావటం లేదు. మళ్ళీ ఒక ఎందుకైనా మంచిది అంటే అప్పటికప్పుడు అది మరకులోకి వెళ్ళిపోయింది. దృష్టి పెట్టకపోతే, తాను దృష్టి పెట్టకుండా ఉంటే అప్పటికప్పుడు మరకులో పడుతుంది. ఎన్నిసార్లు ఎన్నో విషయాలు జరుగుతుంది. అనుకున్నాను, చేశానో లేదు. అంటే అది ఎంత దానికి సత్యత్వం లేకుండా నాటకంగా కనిపిస్తుంటే కూడా మళ్ళీ మొండిగా నేను ఇదే చేస్తానంటే ఏమవుతుందండి? ఎంత మండివాడు చూడండి. సృష్టిని వెంట ఉండి దుడిపేస్తూ ఉంటే నేను రాస్తాను, సరే రాయి, ఎంత ఓపిక ఉంటే అంత రాయి. ఇది క్రీడ కాదు, బాల్యం కాదు. తనకు ప్రాణం ఇది కాదు. తనకి ఏం చేయాలి? క్రీడాసం. క్రీడ ఎందు సత్తుడు అయింది. క్రీడ అంటే తనకి లోపల వెలుగే క్రీడ, ఇంకో వెలుగు లేదు. నువ్వు సూర్యుడు వెలుగులో కానీ, ట్యూబ్ లైట్ వెలుగులో కానీ పని చేయటం లేదని తెలుసుకో. వెరివాడ సూర్యుడు గురించి కనిపించాలంటే బుద్ధి కావాలి. రవిదీప దర్శన విధో కిం జ్యోతి అని అడిగారు. సూర్యుని వెలుగులో, దీపపు కాంతిలో నువ్వు పనిచేస్తున్నానంటే రవిదీప దర్శన విధో కిం జ్యోతి అంటే ధీ అన్నాడు శిష్యుడు. బుద్ధి. వాటిని కూడా చూడాలంటే నీకు బుద్ధి ఉండదు. బుద్ధి ఉంటే ఆ బుద్ధి వెలుగులో దాన్ని చూస్తున్నావు. ఇప్పుడు అది వెలుగా, నువ్వు వెలుగా? ఇంత మాత్రపు చిన్న ప్రశ్న వేసుకోలేకుండా తిరగాడితే ఎట్లా? నా బుద్ధి వెలుగులో అది కనిపిస్తుంది. ధియో దర్శనికి ఆ బుద్ధికి కూడా వెలుగేది నేనే. తత్రాహం, నేను వెలుగు దానికి. ఇప్పుడు సూర్యుడు, ఇప్పుడు ఇంత గ్యాలక్సీ, అంతరిక్షం ఇంత ఉందా? అవన్నిటికీ వెలుగు ఏమిటండి? తెలుసుకునే నీ తెలివి కదా. అవి ఉన్నాయో లేదో నీకు అనవసరం. ఉన్నాయని మాట్లాడితే నీ తెలివిలోంచి మాట్లాడాలి. ఉన్నాయని దర్శనం చేస్తే నీ తెలివిలోంచి దర్శనం చేయాలి.
నీ తెలివి అన్నిటికీ ఆధారం ఏంటి? ఇది క్రీడ, ఇది బాల్యం. తరుణస్తావత్ తరుణీ సక్త. తరుణం అంటే అర్థం ఏం చూపించారంటే దాటశక్యం కాని దాన్ని దాటగలిగేది తరుణం. ప్లవనతరణయో ధాతువు చూపించారు. యవ్వనము దాటశక్యం కానిది ఎట్లాగో దుష్టుకు ప్రయోగంలో యవ్వనం దాటశక్యం కానిది. ఏ ప్రాణి కూడా కామం అతిక్రమించి ప్రవర్తించలేకపోతున్నారు. అటువంటి దాన్ని కూడా దాటగలిగిన వాడెవరు? బుద్ధిజీవుడు. దాటశక్యం కాని దాన్ని కూడా దాటగలిగింది ఎవరో అది బుద్ధిజీవుడు. తరుణ వాడు. తరుణీ శక్త అంటే దాటింపజేసే దాని అంటే వాడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇది యవ్వనం అంటే అంత గొప్ప విశేషం. తనతో తాను తేరి ఉండటం అది యవ్వనం. ఈ రోజు దేహం విడిస్తే, ఉన్న ఫలంగా దేహం విడిస్తే ఇక్కడున్న విషయాలు ఏవి నీకు ఉండవు. అన్ని తుడిచినట్లు మరిచిపోతాం. ఈ భార్య, పిల్లలు, పొలము, పంట, వ్యాపారము అన్ని నీకేవి ఉండవు. ఏముంటుంది అప్పుడు? దేంతో చేరుతాడు. పుట్టేటప్పుడు ఒక సంస్కారంతో పుట్టాడు. వాడు చేసిన తెలిసి తెలియని ప్రవర్తనల్లో ఆ సంస్కారం వృద్ధిని పొందిందో క్షీణించిందో ఏదో ఒకటి అయ్యింది. ఆ సంస్కారంతో కూడి ఉంటాడు అంతే. ఇంకా వాడి రూపం ఇంకేం కాదు. ఏ రూపంలో ఉంటాడు జీవుడు దేహం విడిస్తే అని ప్రశ్న వెళ్తా. ఏ రూపంలో ఉంటాడు? పుట్టేటప్పుడు ఒక సంస్కార రూపం భౌతిక దేహంలోకి వచ్చాడు. తెలిసి తెలియక, గుర్తించి గుర్తించక ఎన్నో ప్రవర్తనలు చేశాడు. ఆ ప్రవర్తనలన్నీ మరపులోకి వెళ్ళిపోగా వాటి వెనుక ఒక సంస్కారాన్ని పోగు చేస్తున్నాడు. అది వృద్ధి అయిందో సంస్కారం క్షీణించిందో ఏదైనా అయింది. దేహం విడిచిన వెంటనే ఇక్కడ వాడు పోగు చేసుకున్న ఈ విషయాలు ఏవి ఉండకుండా ఆ సంస్కారంతో చేస్తాడు. ఇది వాడి స్వరూపం. నీ సంపద ఏమిటి? సంస్కారం. నీ సంస్కార రూపుడి. అదేదో కాస్త దేహం ఉన్నప్పుడే గుర్తిస్తే పోతుంది కదా. దేహం పోయిన తర్వాత గుర్తిస్తే ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ గుర్తింపు వచ్చినా మళ్ళీ ప్రయోగం చేయడానికి దేహం లేదు కనుక దాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ దాన్ని గుర్తించడానికి కానీ దానికి ఒక క్షేత్రం కావాలి. మళ్ళీ దేహం తెచ్చుకుంటాం. మళ్ళీ దేహం తెచ్చుకుంటే సర్వే సమ్మోహం. మళ్ళీ ఇప్పుడు ఇంత మనకి బోధన వినే అవకాశం వచ్చినప్పుడు దీన్ని మనం వృధా చేసుకుంటే మనకి ఏమైనా అర్థం ఉందా దీనికి? ఇంతకంటే మూఢ అనకపోతే ఇంకేమంటారు? దుర్మతి, మూఢమతి అనకపోతే ఇంకేమంటారు? సంస్కార రూపుడే జీవుడు. సంస్కార రూపమే జీవం. ఇంతకంటే సత్యం వేరొకటి లేదు. ఇది తరుణం. తనకి తరుణీ శక్త. దాటింపజేయగలిగిన ఆ ప్లవన తరణం అంటే ప్రవర్తన. ప్లవనం అంటే ప్లవగతో ధాతు. ప్లవనము తరణం. ప్రవర్తించి దాటే ఇంత మంచి అవకాశం. సింపుల్ గా ఉంది ఏదో. మళ్ళీ దేహం పోయి మళ్ళీ ఏదో చేసి మళ్ళీ దేహం తీసుకుని మళ్ళీ కష్టపడి మళ్ళీ అంత అవసరమే లేదు నీకు. ఈ ప్రవర్తనలో ప్రయోగం దాటి తరుణీ శక్తుడు అంటే నేను దాటింపజేసే దాని అందు కూడి ఉంది. దాటింపజేయకుండా నిన్ను మోహంలో పడేసే వాటితో కూడి ఉండద్దు. మోహంలో పడేసేవి విషయాలు. తీరికలేని నీ విషయాలన్నీ మోహంలో పడేసేవి. వాటితో కూడి ఉండకు. ఒక్కసారి చూడు, గుర్తుంచుకోండి. మీరేం చేస్తున్నారు? చాక్పీస్ తో గీత గీయటం లేదు, డస్టర్ తో గీస్తున్నారు, వెనుక తుడుపుకుంటూ వస్తున్నారు. ఎవరు చేయటం లేదు, మీరే. ఎవరిది వాళ్ళే. ఏ జీవుడికి ఆ జీవుడే చేస్తున్నారు. వెళుతూనే తుడుచుకుంటూ వెళ్ళిపోవడం. అది లేకుండా చేయటం. ఇంత గొప్ప రచనలో ప్రవర్తిస్తున్నాడు వీడు. సృష్టిని అర్థం చేసుకోండి. ఇంత గొప్పగా నేను డిజైన్ చేసింది. నువ్వు కావాలని నేను పతనం అవుతాను, నేను మూర్ఖుడిగానే ఉంటానన్నా నిన్ను ఉండనివ్వదు సృష్టి. నువ్వు అది కానే కాదు. నేను చచ్చిపోతానన్నా నేను చావనివ్వదే. ఇంకా నీకు భయం ఎందుకు? సృష్టిలో నేను చచ్చిపోతానని నేను కష్టాలు పడలేను, నేను చచ్చిపోతే నీకు చావు లేదు. నీ ప్రయత్నాలన్నీ వృధానే. చావు లేని స్వరూపుడికి చావు ఏమిటి, భయం ఏమిటి? తరుణస్తావు తరుణీ వృద్ధస్తావ చింతాసక్త. చింత అంటే చింతించడమే కాదు,
చింత చింత అంటే తనకి చితి సంఖ్య అనే ధాతువే చింత చెప్తాను కూడా. చింత ఎట్లా ఉంటుంది, అయిపోయిన అవకాశం గురించి చింతించి దాన్నే కావాలని కోరటమేమో విషయాత్మకమైన దుష్ట ప్రయోగం చింత. ఇప్పుడు తన చింత ఎట్లా ఉంటుంది, వృద్ధ తావత్ చింతాసక్త అంటే వృద్ధి పొందుతున్న జీవుడు చింత ఎందుకు కూడి ఉంటాడు, చైతన్యవంతం చేసుకుంటాడు తనను తాను. ఎందుకు, వృద్ధి పొందే జీవుడు కనుక వీడు వృద్ధి పొందాలి కనుక, పొందుమంటుంది శాసిస్తుంది కనుక, తన సృష్టి రచన తనను శాసిస్తుంది కనుక వృద్ధి పొందంటే సృష్టి యొక్క స్వరూపం ఏంటి, బ్రహ్మ స్వరూపం అంటే వృద్ధి స్వరూపం. సృష్టికి ఇంకో స్వరూపం లేదు. వృద్ధస్థావ చింతాసక్త చైతన్యవంతం చేసుకునేటటువంటి దాని అందు కూడి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వేశారే, పరే బ్రహ్మణి కోపి న సక్త కహ అపి పరే బ్రహ్మణి న సక్త అని ఒక విస్మృతిని ప్రశ్నని వేసిన ఇది తిరగదిప్పినట్టు అవుతుంది. పరబ్రహ్మ యందు ప్రతి స్థానంలో కూడా తాను సక్తుడయ్యే ఉన్నాడు. బాల్యం నందు, యవ్వనం నందు, వార్ధక్యం నందు పరబ్రహ్మ యందే తాను కూడి ఉన్నాడు. కానీ పరబ్రహ్మ యందంటే పాలన పూరణల చేత తనను తాను వృద్ధి పొందింపు చేసుకోవడం పరబ్రహ్మ తత్వం. నిలుపుకున్న పాలన పూరణ. మన పాలన పూరణ సాధకావస్థలో ఎట్లా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్. అంటే ఒకసారి చేయగలుగుతాం, ఒకసారి చేయలేకుండా ఉంటాం. ఒక దాంట్లో సాధించగలుగుతాం, ఒక దాంట్లో చేయలేకుండా ఉంటాం. అట్లా కాకుండా పరబ్రహ్మ స్వరూపం అంటే స్పష్టమైన నిలుపుకున్న స్వరూపం, నిలుపుకున్న పాలన పూరణ. అటువంటి వృద్ధి పొందటం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు తన ప్రతి ప్రవర్తనలో సాధకుడిగా ఉన్నాడా, సామాన్యుడిగా ఉంటే దోషంగా చూపించిన అవస్థలు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశ. సాధకుడిగా ఉంటే తన సాధనలో తనుకరణం తీసుకోవటము, ప్రాణమును పొందటము, యవ్వనంగా కూడి ఉండటము, వృద్ధిని పొందటం. ఇది తనకు సాధన జీవితం. అంతకంటే ఇంకా సిద్ధావస్థలో ఉంటే పరబ్రహ్మ స్వరూపం. అంటే దానికి ఒకసారి చేయగలుగుతా, ఇంకోసారి చేయలేకుండా అన్న అవాంతరం లేకుండా నిలకడగా నిలుపుకోవటం. ఆ నిలకడనే హంస యొక్క పోకడ. హంస యొక్క పోకడ ఎట్లా ఉంటుంది, రాజహంస పోతూ ఉంటే నిశ్చలంగా అలల్లో కూడా కాస్త కూడా చలనం రాకుండా అది స్పష్టంగా వెళుతుంది. ఎట్లాగో అది రాజహంస, అది పరబ్రహ్మ యందు కూడి ఉంది. కహాపి న సక్త అన్నదేమో దుష్ట ప్రయోగంలో ఎవడూ కూడా సక్తుడు కాలేదు దాన్ని. కానీ సృష్టిలో నిజంగా చూస్తే దాంతో కూడి ఉండని వాడే లేడు, ఉండలేడు. జీవుడిగా వాడి రచనని వాడు అతిక్రమించలేడు, దాటలేడు, దుష్టం చేసుకోలేదు. అందుకే ఇంత క్రూరత్వం అంటే మన పురాణ గాథలు ఏం చూపిస్తాయి, భూమి యందు రాక్షసత్వం బాగా పెరిగిపోతే స్వామి అవతార పురుషుడుగా వచ్చి ఆ రాక్షసత్వాన్ని మట్టుబెడతాడు. ఇది మనకు చూపించబడుతుంది. ఇది మనం ఊహిస్తే రాక్షసత్వం ఎక్కడ, నీ ప్రవర్తనలో రాక్షసత్వం ఉంటే నీ గుర్తింపు లేకుండా, రక్షణ లేకుండా నువ్వు చేసే విచ్చలవిడి ప్రవర్తనలో అంటే మనకి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా గుర్తింపు లేకపోవటమే రాక్షసత్వం. రాక్షసత్వం లేదు, కానీ తన గుర్తింపులో లేకపోవడం. ఇంత స్పష్టమైనది జరుగుతూ ఉంటే కూడా తాను గుర్తింపులో లేకుండా ప్రవర్తించే ఈ రాక్షసత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడు స్వామి అవతార ముక్తిగా వచ్చి ఆ రాక్షసత్వాన్ని మట్టు పెడతారు. అట్లాగే నువ్వు వెళుతూ ఉంటే నిన్ను నువ్వు విస్మరించిపోతూ ఉంటే నీ వెంటనే వస్తున్నాడు అవతారం. మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఈ త్రేతాయుగంలో ఒక అవతారము, ద్వాపర యుగంలో ఒక అవతారము, కలియుగంలో ఏ అవతారం అని ఆలోచించదు. ప్రతిసారి నీళ్ళు అన్ని అవతారాలు ఆయన ఎత్తుతూనే ఉన్నాడు, దాన్ని చూస్తూనే ఉన్నాడు. నువ్వు రక్షణ లేకుండా చేస్తున్న నీ ప్రవర్తనలని ఎవడైనా నిలిపాడా, నిలుచుకోగలిగేటట్టు చేశాడా? ఇంత బాగా ఈ స్పష్టమైన బోధు స్వామివారి తప్ప ఇంకా ఎవరు అందించలేదు. నేనున్నాను అన్న ప్రవర్తన మిగిలిందా, తింటూ వస్తూ పోతూ చేస్తూ నడుస్తూ ఉందా? ఇంతకంటే స్పష్టంగా ఇంకా సింపుల్ గా ఏం అడగగలరు? ఏముంది ఇప్పుడు? రాక్షసత్వమైన తింటూ వస్తూ పోతూ నడుస్తూ పోయినాయి. నేనున్నాను అన్న స్వామి అవతరించాడా లేదా? ప్రతిసారి వెన్నంటి ఉన్నాడా లేదా? ఎక్కడైనా విడిచిపెట్టాడా? ఇప్పుడు ఏమంటున్నారు, భజ గోవిందం అంతే. ఇంత జరిగింది, నువ్వేం చెయ్యక్కర్లేదు. దీన్ని ఇప్పుడు గుర్తించయ్యా నాయన, గుర్తించిరా.
ఇంతే చెప్తున్నారు. భజ అంటే గుర్తింపు, జరుగుతున్న దాన్ని చేస్తున్న దాన్ని గుర్తింపులో తీసుకో. గుర్తింపు లేక ఇన్ని కష్టాలు పడేది. దేహానికి రుగ్మత వచ్చింది, ఏదైనా రోగం వచ్చింది అనుకుంటా, ఏం చేస్తాడు చెప్పండి? బాగుంది అనుకుంటాడు ఎవరైనా? ఏమనుకుంటాం మనం? రోగం వస్తే ఏం కావాలనుకుంటాం? రోగం తగ్గిపోవాలనుకుంటాం. ఎవ్వరు రోగంతో బాగుంది, రోగం బాగా జలుబుస్తే బాగుంది ముక్కు తిప్పుకుంటూ అనుకుంటాడా? దగ్గు వస్తుంటే దగ్గి చాలా ఆనందంగా ఉంది అనుకుంటాడా? నొప్పి వస్తుంటే చాలా బాగుంది అనుకుంటాడా? అనుకోడు. ఏమనుకుంటాడు? ఎందుకు అనుకుంటాడు చెప్పండి చూద్దాం. ఎందుకు రోగం పోవాలనుకుంటాడు? రోగం వలన బాధ. బాధ తన ఉపశమనం కావాలంటే అణిగిపోవాలి, తన స్వరూపం కాదు కనుక అణిగిపోవాలి. ఇది ఎట్లా తెలుస్తుంది? రోగం లేని తన స్థితిలో తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ బాధ లేకుండా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ బాధ వచ్చింది కనుక దాన్ని తీసేసుకోవాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తన నిజ స్వరూపానికి ఈ జీవభావపు ఆరోపణ అంటే ఇవన్నీ సత్యం అని మనం అనుకునేది జీవభావం. జీవభావం అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, విషయాత్మకమైన జీవితం సత్యం అని ఎప్పుడు గుర్తింపుందో దాన్ని జీవుడు ఆపాదన చేసుకున్నాడో, అంటే నేను ఫలానా వ్యక్తిని, నేను ఇది, నేను అది, నేను నా ప్రవర్తన ఇది, నేను అది చేస్తున్నాను, పొడుస్తున్నాను, చుక్కల్ని పొడిపిస్తున్నాను అనుకుంటున్నాడు. ఇవన్నీ జీవభావం. ఈ ఆరోపణ వచ్చింది, ఇది తనకు బాధగా తెలిస్తే తీసేసుకుంటాడు అంతే. ఎందుకు ఇంత చెప్పినా గుర్తింపు రావటం లేదంటే బాధగా తెలియటం లేదు. కాస్త నొప్పి ఉంటే, దురద ఉంటే, గోక్కుంటూ ఉంటే సమ్మగా ఉందనుకుంటున్నాడు మనిషి. ఇంకా వీడికి ఏం చెప్తాం మనం? ఆ గోకి వ్రణం అవుతుంది, ఆ వ్రణం కుండ అయింది, పెద్ద గాయం అయింది, రేపు క్యాన్సర్ కూడా అయ్యేటట్టుంది. ఏమిటి? చిన్న కురుపు లేచింది. వీడు ఊరుకోకుండా ఏం చేస్తున్నాడు? గోకుతున్నాడు. దాన్ని గోకి పెద్ద పుండు చేశాడు. ఆ పుండు ఏమైంది? లోపల ఇన్ఫెక్ట్ అయిపోయింది, క్యాన్సర్ గా కూడా అయిపోయింది. అయిపోయిన వీడికి ఇంకా సమ్మగానే ఉంది. అట్లాగూ చిన్న ఆరోపణ, జీవుడు బ్రహ్మమైన జీవుడి మీద జీవభావపు ఆరోపణ ఇప్పుడు కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది. తీసేసుకోమంటే పెద్ద ప్రాజెక్ట్ అయింది, సాధన ప్రాజెక్ట్ కావచ్చు వచ్చింది ఇప్పుడు దీనికి. ఇంకా చెప్తే అర్థం కాదు. ఇదొకటి ఇంకా గొప్ప విశేషం. ఇది వింటే అర్థం కాకుండా ఎందుకుంటుంది? వినట్లేదని అర్థం కావటం లేదంటే అర్థం ఏమిటండి? వినటం లేదని. నీ తెలియని భాషలో చెప్తున్నారా, తెలుగు భాషలో చెప్తున్నారా? నువ్వు తెలుగు వాడివే, తెలుగు భాషలోనే చెప్తున్నారు, నిన్నే చూపించి ఉపమానంగా చూపిస్తున్నారు, అయినా అర్థం కావటం లేదంటే సరిగ్గా వినటం లేదా అని అడుగుతామా లేదా స్కూల్లో పిల్లల్ని? ఇంత తెలివే మనకి, వాడిని ఊరుకుంటావా అర్థం కాలేదంటే? అర్థం కాకుండా ఎట్లా ఉంటుందిరా? శ్రద్ధ పెట్టి చదువు అంటున్నావా? బెదిరిస్తున్నావా? ఏమైనా సరే నీకు ర్యాంక్ రావాల్సింది అన్నావా? మరి చెబుతూ ఉన్న తనది, తన గురించిన తన భాషయే తనకు అర్థం కావటం లేదంటే కాస్తైనా సందేహించి నువ్వు ఒకసారి, అది నాలో ఏదో లోపం ఉండుంటుంది, చెప్పటంలో కాదు అని సందేహించి నేనే శ్రద్ధ పెట్టడంలో కాస్త ఏదో తప్పు చేస్తున్నానని అనుకుంటే, శ్రద్ధ పెడితే అప్పుడు అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు చెప్పేది? పురాణాలు కథలు చెప్తారనుకోండి, ఊహకు అతీతంగా ఉంటాయి అవి. కొన్ని ఉంటాయా ఉండవా? చాలా పురాణ కథలన్నీ ఊహకు అతీతంగానే ఉంటాయి, వాస్తవంగా జరిగినట్లు ఎక్కడ ఉండదు, అట్లా ఉండవేవి. అయినా సరే నమ్మేస్తామో లేదు? ఇప్పుడు కృష్ణావతారంలో కృష్ణుడు చిటికల మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటే 40 యోజనాల విస్తీర్ణం ఉన్న ఆ గోవర్ధన పర్వతాన్ని ఒక చిన్న బాలుడు చిటికల మీద ఎత్తగలిగాడంటే దండం పెట్టేసి చాలా సులభంగా నమ్మేస్తాం. అసలు ఇట్లా జరుగుతుందని అడిగాము ఎప్పుడైనా? ఎందుకు? కృష్ణుడు పరమాత్మ ఇదే చేయగలరు, అట్లా ఏ చెప్పినా నమ్మేస్తాం. అదేది పుష్పక విమానం ఉంటుంది, దాంట్లో ఎంతమంది అయినా పడతారని నమ్మేస్తారు. ఇంకా ఏమంటారు? అప్పటి పుష్పక విమానమే ఈ రోజు మనం ఏరోప్లేన్ చూస్తున్నాం, ఆ ప్లేన్ చూస్తున్నాం, ఈ ప్లేన్ చూస్తున్నాం, ఇలాంటివన్నీ చెప్పుకొని సరే నమ్మేస్తాడో లేదా? ఇవన్నీ నమ్మేస్తాడు. కానీ నీలోనే ఆ శక్తి ఉంది అని చెప్పి మాత్రం అస్సలు అర్థం కాదంట. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అదేమో అంత సులభంగా ఉంది. కథ చెప్తే
రాముడి పాదం సోకగానే అక్కడ స్త్రీ ఏమైపోయింది? అహల్యగా మారిపోయింది. ఆ రాయి అహల్యగా మారిపోయింది. ఆ భస్మ రాశి అహల్యగా మారిపోయింది. శాపం పెట్టగానే భస్మం అయిపోతుంది, చరణం కాలుతో సోకగానే స్త్రీ అయిపోయింది. ఆశ్చర్యంగా చాలా బాగుంటుంది. దాంట్లో తత్వం చెప్తే మాత్రం ఒక్క ముక్క అర్థం కాదు. తత్వం ఎందుకు వాటితో పోల్చి ఉంటుంది. అక్కడ రాముడికి, అక్కడ భస్మానికి, అక్కడ అహల్యకి నీకేం సంబంధం లేదు కానీ నీకు బాగా అర్థం అవుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే మన దాకా రాకుండా ఉండడాన్ని బాగా అభ్యాసం చేసాం జీవితం అని. ఏది మన దాకా రావు, బయట బయటే ఉండాలంట. ఇది మన జీవిత అభ్యాసం కనుక మనకు అబద్ధం అవుతాయి. ఇది అర్థం కాదు. దీన్ని మలుపు తీసుకో. చిన్న ప్రయత్నం, పెద్దగా కష్టపడనే అవసరమే లేదు. సాధన అంత సులభమైంది సృష్టిలో ఇంకొకటి లేదు. సుసుఖం కర్తం అవ్యయం. మార్పు లేకుండా చక్కగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇంత జీవితం ఎంత కాంప్లికేటెడ్ గా ఉంది, బయట కనిపిస్తుందా లేదు. అయినా అంత బాగుందన్నట్టు, అంత సులభం అన్నట్టు దూరి దూరి వెళ్ళిపోతున్నాడు. ఎట్లా వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఏం చేయకుండా సింపుల్ గా బతుకుమంటేనే వీడికి చేత కాదు. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ విడ్డూరం. ఈ జీవుణ్ణి ఎట్లా బాగుపరిచారు ఇప్పుడు. అందుకేమంటున్నారు? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి దుర్వైతరణి, బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపి న సక్తః. ఓం తత్ సత్.